అని ఈ ఇంటి యజమాని మీద సొనుగుకొనిరి. అందుకతడు వారితో ఒకని చూసి, స్నేహితుడా, నేను మీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడిక చేయలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పో, నీకిచ్చినట్లే కడుపుట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది. ఎవరికి ఇష్టమైందంట? ఆయనకి ఇష్టమైనదంట. నిజంగా మరి ఆయన ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని గురించి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా దేవా, వందనాలు, స్తోత్రములు. మారిన మా తండ్రి, మార్పు లేని దేవా, స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా, స్తోత్రములు. చదువుబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి, ఎన్నని బిడ్డలను బలపరచండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా నోటిని మీ బోరుగా వాడుకోండి నాయన. నా మానవ సభను మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేయండి. మీరు నాయన మీ బిడ్డలతో మాట్లాడండి నాయన. మేము ఇక్కడికి వచ్చింది ఏదో ఒకరినొకరు చూసుకోవడానికి కాదు ఓ ప్రభు, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడానికి కాదు నాయన. నీ వాక్యం వినడానికి, నీ వాక్యంలో కార్యములు తెలుసుకోవడానికి. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడైనారు కనుక ఈ మధ్యాహ్నం నాయన సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి. నా నోటిని మీ బోరుగా వాడుకొని మానవ స్వభావాన్ని, మానవ ఆలోచన మరుగు చేయండి. మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోండి. అమ్మ, పిల్లలు అరుస్తున్నారు, కొంచెం తల్లులు కొంచెం కంట్రోల్ చేయండి పిల్లల్ని. పిల్లలు అరవద్దు దయచేసి. కుర్చీలో ముగ్గురు కూర్చోబడి ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొడదామా? ఉన్నారు అందరూ ఇక్కడే? మంచిది. అందరూ తిన్నారా? తిన్నారా? వెరీ గుడ్. అంతేలే, 12 అయింది. ఇప్పుడు తినకపోతే బాగుంటుందా? రేపు వారం ఎవరు తినకుండా రాండి, కొంచెం హుషారు వస్తుంది అనుకుంటా. రేపు ఆదివారం మనకి కమ్యూనియన్ కాబట్టి మీరు ఎవరు కూడా ఓయ్ కూర్చోండి, ఎవరు అరవద్దు. పిల్లలు కిందైనా కూర్చోండి. ఏమ్మా, ఎందుకు లేస్తున్నావు? కూర్చో, కింద కూర్చో. పాపా కింద కూర్చో. వెరీ గుడ్, మంచిది. మీరు కూడా అక్కడ కూర్చో. అక్కడ చూడబారు, కంజీర్లన్నీ తీసేయండి అక్కడ. అయ్యా, ఇప్పుడు కాదు బైబిల్ చదివి, కంజీర్లు తీసేయండి. అక్కడ సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది, సౌండ్ లేకుండా చేయండి. పిల్లల విషయంలో తల్లులు జాగ్రత్తగా ఉండండి, కేర్గా ఉండండి. హల్లెలూయా. మంచిది. ఎందుకంటే కత్తి వస్తుందని అందరూ జాగ్రత్త పడుతున్నారు. అంతేగాని వాక్యం రెండంచెలా. అమ్మ, ఉన్నారు అందరూ ఇక్కడే? ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. డబ్బులు ఏమైనా కావాలా మీకు? లేదు కదా? చెప్పండి, ఏ సమస్యలు? మరి సమస్యలు ఉంటే అందరూ ఇక్కడే ఉన్నారా? ఉన్నారా అందరూ ఇక్కడే? ఒకసారి గట్టిగా అలీలే చెబుదామా? పిల్లల్ని, చిన్నపిల్లల్ని నడిపించినట్టే ఉంది నాకు. మీకు అలీలే నేర్పించడం, ఆమె నేర్పించడం, ప్రైజ్ లాడ్ నేర్పించడం, వందనాలు నేర్పించడం, తప్పట్లు కొట్టడం నేర్పించడం. సిగ్గుగా లేదు మీకు కొంచెం కూడా? అట్లాంటివన్నీ లేనట్టున్నాయి. మంచిది, చాలా మంచివాళ్ళు మీరు. ఆయమ్మ బడిలో ఎన్ని సంవత్సరాలైనా ఆడనే ఉంటే ఎట్లుంటుంది? ఇది ఎదిగే స్కూల్, ఇది. ఆమె లేవు, ఎదిగే పాఠశాలైనా ఎదుగుదల ఉందా మన దగ్గర? ఏదో ఆదివారం వచ్చినాం, తప్పట్లు తట్టినాం, ప్రార్థన చేసినాం, కానికేసినాం, ప్రార్థన చేసినాం, పోయినాం, మళ్ళీ ఆదివారం. అందుకైతే రాబాకండి మీరు. చాలా చర్చలు ఉన్నాయి. ఏ జగరయ్య గారు, హల్లెలూయా. అందుకైతే రావద్దమ్మా. ఆదివారం భక్తి చేయడానికి ఎవరు రాబాకండి. ఆదివారం క్రైస్తవులుగా అమ్మ, ఆదివారం ఈరోజు అందుకని ఎక్సర్సైజులు మా వాడు అతను జిమ్ముకి. అట్లా మీరు ఉదయాన్నే లేచి, పాపం పొద్దున్న లేచి స్నానం
చర్చికి ఎందుకు రావాలా? చూడు రమ్మన్నారు మిమ్మల్ని. ఉన్నారు అందరూ ఇక్కడ. హల్లెలూయా. ఊరికే కూర్చొని ఆదర వేసుకొని పోదామని ఆదర పట్టి కూడా పెడతాయి ఇక్కడ. పురుషోత్తం గారు, జైన్ సార్, జాషా, గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఆదర పట్టి కూడా పెట్టచ్చు వర్తమాన సంఘాలు. ఆదర వేసుకుని పోవడానికి వచ్చినామా? పరలోకంలో కూడా ఆదర పట్టి ఉందంట, తెలుసా? ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. ఆయన ఒక రోజు పిలిచినప్పుడు మీరు ఆమె చెప్తారా? మరి ఆయన పిలిచినప్పుడు మీరు స్వరం లేకపోతే ఇక్కడ స్వరం వస్తే కదా అక్కడ స్వరం రావడానికి. నీకు ఎక్కడ స్వరం రాకపోతే అక్కడ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఎక్కడ ఆమెను చెప్పకపోతే అక్కడెక్కడ ఆమెను ఉంటుంది. పరలోకం సైలెంట్గా ఉండే స్థలం కాదు. దర్శకరం ఆరాధ్యం చదువుదాం ఒకసారి. గట్టిగా చదవండి ఒకసారి. గట్టిగా చదవండి ఒకసారి. ఆరాధ్యం పరలోకం ఎట్టుంటుంది అసలు? అసలు ఎట్టుంటుంది? మీరు అసలు ఉంటారా అక్కడ? చూడండి కానివ్వండి, తీయాలా, త్వరగా చదవాలా. దర్శకరం ఆరాధ్యం చదవండి. అసలు ఎట్టుంటుంది పరలోకం? మీరు ఎట్టుంటుంది? దానికి మీకు సంబంధం ఉందా? మీకు పరలోకానికి సంబంధం ఉందా? లేఖనం చదవండి ఒకసారి. మీరు ఎట్టుండారో, పరలోకం ఎట్టుంది? రాజయ్య ఉర్జయ మృతి చెందిన సంవత్సరమన అత్యున్నతమైన సింహాసనం దేవుడు ఆశీనుడయుండును. నేను చూసి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని ఉండును. ఆయన పైగా శరబులు ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు. ప్రతి వాడు 2 రెక్కలతో తన పాదములు కప్పుకొని, 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ వారు సైన్యములకు అధిపతి అయిన దేవుడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములతో గానం ఉంది. అక్కడ ఇక్కడ గానమే ఉంది కానీ ప్రతిగానం లేదు తల్లి. గానం ఇక్కడ పాడినప్పుడు అక్కడి నుంచి ఏమి రావాలా? ప్రతి గానము రావాలా. ఇక్కడ ఆమెన్ చెప్పినప్పుడు అక్కడ ఏమి రావాలా? హల్లెలూయా రావాలా. మీరు హల్లెలూయాలు, ఆమేన్లు, ప్రైజ్లాలు చెప్పలేనప్పుడు మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళిపోండి. ఆడ పోతానే మీ నోటికి టేప్ వేసేస్తారు. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలా. ఆమెన్ చెప్పకూడదు, హల్లెలూయా చెప్పకూడదు, ప్రైజ్లాలు చెప్పకూడదు. నోరు చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం అని ఒక సంఘం ఉంది. ఆడ కానీ పోయినారంటే ఆడవాళ్ళు ఏం చేయకూడదాక? నీకు ప్రార్థన కూడా లేదు లాస్ట్కి. మౌనం అంటే అన్నిట్లో మౌనమే. చర్చిలో అసలు నువ్వు నోరే తెరవడానికి లేదు. ఇంటికి పోతే ముగ్గురు చేపల కడత కొట్టచ్చు, కొడతారు చాలా మంది. చర్చిలో మాత్రమా సైలెంట్. ఇంటికి వెళితే వైలెంట్. ఇక్కడ ఏది మీ స్వరం? ఏది? ఇదేనా మీ స్వరము? అసలు స్వరం ఇచ్చాడు దేవుడు మీకు. వాక్యం మీరు నోరును బాగుగా తెరుము చెప్తున్నాడా? తెరవండి గట్టిగా నోరు ఒకసారి. మంచి నోరు అనుకున్నాడు. స్పందన వచ్చింది. నోరు తెరవమంటే ఆమేన్, హల్లెలూయా అవునంటారా? హల్లెలూయా. మంచిది, కొంచెం స్పందించినారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో డ్రమ్ములు లేవు, తాళాలు లేవు, స్త్రీకి ఆమెన్ లేవు, హల్లెలూయా లేవు. కనీసం హల్లెలూయా అంటారు, అది కూడా లేదు లాస్ట్కి. అవునా? ఉన్నారు అందరూ ఇక్కడే? వాక్యం సిద్ధంగా ఉంది వినడానికి? అందరూ సిద్ధంగానే ఉన్నారా? ఏంది పోయిన వారం ఏమిన్నాం వాక్యం? మనం రాజులైన యాజక సమూహం. అంతకుముందు వారము యోనా అతిక్రమంలో. అవునంటారా? యోనా పాపం పోవాల్సిన మార్గంలో పోకుండా ఏరే మార్గంలో వెళ్ళిపోయినాడు. ఏ మార్గంలో పోయినాడు ఆయన? నినే మార్గం పోకుండా తర్కీష్ మార్గం వెళ్ళిపోయినాడు. తర్కీష్ మార్గం వెళ్ళిపోయి ఆమేన్, హల్లెలూయా ఎక్కడున్నాడు? ఓడ ఎక్కేసాడు పాపం. ఓడ ఎక్కి ఓడలో ఏమున్నాయి? ఈరోజు ప్రపంచాన్ని, నోవాకు ఓడని దాన్ని డామినేట్ చేయడానికి ఈ లోకంలో ఉన్న డబ్బు కలిగిన మహాధనవంతులు ఒక టైటానిక్ ఓడ చేశారంట. వింటున్నారా? ఒక టైటానిక్ ఓడ చేసి అందులోనే సినిమాలు,
అందులోనే క్లబ్లు, అందులోనే రికార్డ్ డాన్సులు, అందులోనే బారు, అందులోనే రెస్టారెంట్, అన్ని అందులో కట్టి మనం ఒక సంవత్సరం రోజు ప్రయాణం చేద్దామని అందరినీ మరి ఆ యొక్క ఓడలోకి తీసుకొని టికెట్ ఎక్కించినారు వాళ్ళు. దేవుని యొక్క ఓడని డామినేట్ చేయడానికి వచ్చిన ఓడ అది. ఏదా ఓడ? అదే టైటానిక్ ఓడ. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు చూసిన నేను, నాకు దాంట్లో ఏమీ నచ్చలేదు, కానీ దాంట్లో కొన్ని కార్యాలు నచ్చినాయి నాకు. ఆమేన్, హల్లెలూయా. అందులో ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా అందులో ఎక్కినప్పుడు అందరూ ఆనందించడానికి ఏం చేస్తారమ్మా, అక్కడ ఒక బృందం ఉందంట. ఏంది ఆ బృందము? వాళ్ళు మ్యూజిక్ వేయడానికి వచ్చినారు. మ్యూజిక్ వేస్తూ ఉంటారు వాళ్ళు. అదొక బృందం. అది వచ్చిన వాళ్ళందరూ ఎగిరేదానికి, రికార్డ్ డాన్స్ చేసేదానికి అందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆనందపరిచే మ్యూజిక్ వేస్తున్నారు. ఒక బృందం ఉంది అక్కడ. నావ డ్రైవర్ ఉన్నాడు అక్కడ, కమాండర్లు ఉన్నారు అక్కడ. చెప్పచ్చా? హల్లెలూయా. ఎప్పుడైతే ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చిందో, ఆమేన్, ఎవరెవరు ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటున్నారు. వింటున్నారా? అందులో నాకు నచ్చిన 2 కార్యాలు ఉన్నాయి. ఆ మ్యూజిక్ వేస్తున్నారు కదా, వాళ్ళు 1 year అగ్రిమెంట్ తీసుకున్నారు. వాళ్ళు మేము ఇందులో వస్తాము, అందరినీ మేము ఏం చేస్తాం, మేము సంతోషపరుస్తాము. వాళ్ళు వచ్చిందే సంతోషపరచడానికి. మీరు వచ్చింది సంతోషపడడానికి వచ్చినారా? హల్లెలూయా. వచ్చారా? అయితే మిమ్మల్ని బట్టి పక్కన వాళ్ళు కూడా ఏం చేయాలా? సంతోషపడాలా? అయితే ఈ మ్యూజిక్ వేసే వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగిస్తా ఉన్నారు వాళ్ళు కూడా. అయితే వాళ్ళ లీడర్ అన్నాడు, స్టాప్ దేర్ అన్నాడు. ఏం సార్ అన్నాడు. మనం ఎందుకు వచ్చామన్నాడు. వీళ్ళందరినీ సంతోష పెట్టడానికి వచ్చాం. అయితే మనం సంతోషపడడానికి వచ్చామా? మనం విషాదం కూడా మ్యూజిక్ వేయొచ్చు కదా. ఇప్పుడు ఓడ బద్దలైపోతా ఉంది, ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, పిల్లలు చనిపోతా ఉన్నారు, అన్ని కూలిపోతా ఉన్నాయి. ఈ సమయంలో మనము మన కర్తవ్యం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ మ్యూజిక్ వేసినారు. మ్యూజిక్ వేస్తని చచ్చిపోయినారు. దాంట్లో నిజంగా కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉండాలా. కష్టం వచ్చిన సంతోషానికి నువ్వు పాత్రుడు కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చేవాడుగా ఉండాలా. కొడదాం గట్టిగా చెప్పట్లు మనము. హల్లెలూయా. ఆ నావ డ్రైవర్ కొండకెళ్ళి కొట్టేసినాడు. కొట్టాడా? కొట్టిన తర్వాత వాడు కూడా బయటకు ఉన్నాడు, ప్రాణం కాపాడుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వాడు అనుకున్నాడు, ఈ టైంలో నేను కానీ వెళ్ళిపోతే న్యాయం జరగదు, నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను చేయాలా, నేను నా స్టీరింగ్ దగ్గరికి పోవాలని ఆ స్టీరింగ్ దగ్గర పోయి స్టీరింగ్ పట్టుకొని చచ్చిపోయినాడు. అట్టాగే కూలిపోయింది. వాడు స్థానంలో వాడు చనిపోయినాడు అక్కడ. చెప్పచ్చా? హల్లెలూయా. అంటే మన స్థానంలో మనం ఉండాలా. దేవుడు ఒక కుటుంబంలో నిన్ను భర్తగా పిలిచాడా? టేక్ యువర్ పొజిషన్. దేవుడు నిన్ను భార్యగా పిలిచినాడా? టేక్ యువర్ పొజిషన్. దేవుడు నిన్ను కుమారుడిగా పిలిచాడా? టేక్ యువర్ పొజిషన్. దేవుడు నిన్ను కుమార్తెకి పిలిచాడా? టేక్ యువర్ పొజిషన్. హల్లెలూయా. వారి స్థానంలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓడలో రావు, కుటుంబాల్లో రావు, సంఘాల్లో రావు. ఆ ఓడ సంఘానికి సాదృశ్యం, ఆ ఓడ కుటుంబానికి సాదృశ్యము. ఆ ఓడలో ఒక అక్రమకారుడైన ఒక వ్యక్తి క్రమంలో పోకుండా అక్రమంలో పోతున్నాడు. ఎవరాయన? యోనా అయి ఉన్నాడు. నినాయికి పోవాల్సిన వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు? ఓడలోనే కాదు, చర్చిలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. చర్చిలోనే కాదు, ఇంట్లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఒక్కరిని బట్టి ఓడంతా సఫర్ అవుతా ఉంది, ఒక్కరిని బట్టి కుటుంబం అంతా సఫర్ అవుతా ఉంటుంది, ఒక్కరిని బట్టి సంఘం అంతా సఫర్ అవుతా ఉంటుంది. అయ్యా పెద్దాయన ఆమె కళ్ళు చూసుకున్నట్టు అప్పుడు లేపు వాళ్ళు తీసుకొచ్చి ఇల్లు పట్టుకుంటున్నారు. ఆదివారం తిని రాబాకండి. మిమ్మల్ని సరి చేయడానికే ఒక 5-10 గంటలు 10 నిమిషాలు పడుతుంది నాకు మిమ్మల్ని అంతా రూట్లో తీసుకురావడానికి. వాస్తవంగా నేనే ఎక్కువ తిన్నా, నేనే పడుకొని ఉండాలి, పోయి నేనే నిలబడుకొని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా.
యోనా ఎక్కడున్నాడు? ఓడ అడుగు బాగానే పోయి పడుకొని ఉన్నాడు. సినిమా థియేటర్లో లేడు యోనా, అవునా? క్లబ్ డాన్స్ లో లేడు యోనా, చెప్పచ్చా? ప్యాకెట్ లో లేడు యోనా, రికార్డ్ డాన్స్ లో లేడు యోనా. అవన్నీ ఉన్నాయా ఓడలో? అవన్నీ ఉన్నాయి ఓడలో. అసలు ఈ ఓడలో ఈ లోకానికి, ఈ డాన్సులకి, ఈ హోటళ్ళకి నాకు ఎటువంటి సంబంధమే లేదని ఓడ అడుగు బాగా పడుకొని ఉన్నాడు. క్రమంలో పడుకోండి, అక్రమంలో పడుకోండా? క్రమంలో ఉండి అక్రమంలో ఉన్నాడా? అసలు నువ్వు ఓడెక్కడమే తప్పురా బాబు. నువ్వు ఓడలో పోయి క్లబ్లో పోతేమి, క్లబ్లో పోకపోతేమి. అసలు ఎక్కడున్నాడు పోయి? అసలు నువ్వు ఉన్న ఓడే తప్పు, ఆ సిద్ధాంతమే తప్పు, ఆ శాఖే తప్పు, ఆ పెంతుకోసే తప్పు, బాప్టిస్టే తప్పు, లూథరనే తప్పు, ఆ క్యాథలికే తప్పు, ఆ సంఘమే తప్పు. నువ్వు అక్కడ చేసి ఎంత భక్తి చేసినా యోనా లాంటి వాడివి నువ్వు కూడా. ఎక్కడ చేరి భక్తి చేయాలా? క్రమంలోకి వచ్చి భక్తి చేయాలా. అక్రమంలో పోయి ఈయన అక్రమం చేయలా, అక్రమంలో ఉన్నాడు. ఈయన మోసం చేయలా, ఈయన పాపం చేయలా, ఈయన సినిమాలు చూడడంలా, ఈయన షికారు చేయడంలా, చెప్పచ్చా? హల్లెలూయా. అయితే ఈ ఓడలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, అవునా? పాపం ఈయన్ని బట్టి వాళ్ళు ఏమేమి ఎత్తుకొని పోతున్నారు వ్యాపారానికి? కొండలు, అంతే కదా రోజుల్లో. కొండలు ఎత్తుకొని పోతున్నారు, బ్యాగులు ఎత్తుకొని పోతుంటారు, ఇంకేమేమి ఎత్తుకొని పోతుంటారు రోజులు. మిరపకాయలు మార్పిడి కదా ఇచ్చి వాళ్ళే తెచ్చుకునేది. ఇవన్నీ ఈయన్ని బట్టి ఏం జరుగుతా ఉంది? ఓయ్, ఎందుకు అరుస్తున్నావు? ఇటుకరా, ప్రసంగం చదువుతా, మైక్ తీసుకో. రై, ప్రసంగం చదువురా. హల్లెలూయా. ఒక్కరిని బట్టి ఓడంతా సఫర్ అవుతా ఉంది. కుటుంబంలో కూడా ఇలాంటి వాడు అక్కడ ఉంటే కుటుంబం అంతా సఫరే సార్. వాడిని బట్టి తల్లిదండ్రులు బాధపడతారు, వాడిని బట్టి భార్య బాధపడుతుంది, వాడిని బట్టి బిడ్డలు బాధపడతారు, వాడిని బట్టి తల్లిదండ్రులు బాధపడతారు, వాడిని బట్టి ఇల్లు బాధపడుతుంది, వాడిని బట్టి పక్కింటోళ్ళు కూడా బాధే. పక్కింటోళ్ళు కూడా భయపడుతుంటారు కొంతమందిని చూస్తే. ఒకరి దాని మొగుడు వచ్చినాడు నాయన, ఏం లాగాడే చేస్తాడు. ఏ సార్, దాని మొగుడు వస్తే నీకేమే? వాడి వల్ల ఊరు కూడా ప్రాబ్లమే. ఏ సార్, ఓడకే కాదు, ఇంటికే కాదు, ఫ్యామిలీకే కాదు, పక్కింటికి కూడా, ఊరు కూడా. ఒకసారి పోలీసు వాళ్ళు కూడా పోరా సోమా, నీకు దండం పెడితే పోరా నువ్వు. నేను ఒకరోజు స్టేషన్కి ఏదో పని మీద పోయినా, ఒక నేరుగా వచ్చినాడు పోలీస్ స్టేషన్. నేరుగా వచ్చి సార్ అన్నాడు. ఏరా అన్నాడు. నా వాటా అయ్యి సార్ అన్నాడు. ఎవరిని? పోలీసు. నా వాటా అయ్యి సార్ అంటున్నాడు. ఏంది వాడు వాటా? కొరడాతో 4 దెబ్బలు కొట్టు సార్ నన్ను అడుగుతున్నాడు. ఒరే సార్ పోరా అంటే, లేదు ఇయ్యాల్సిందే, పోవాల్సిందే అంటున్నాడు. ఎవరో కాదు, ఆ గంగడతో ఉంటాడు రమేష్ అని ఒకడు తిరగడు. ఆడే ఉంటాడు. ఒక 4 పెరుగులు పెరిగిన తర్వాత ఓకే సార్ బాయ్ అని పోతాం. ఏవరా నీకు? ఏం లేదు మొన్నటి ఏవరా అంటే, వాడు అప్పులు, సమస్యలు, బాధలన్నీ తట్టుకోలేక ఇంట్లో యాక్షన్ చేసినాడు. యాక్షన్ చేశాడట. ఇప్పుడు బాగా అయిపోయినాడు. ఏవరా అని తిరిగి మా అమ్మ డబ్బులు లేదని యాక్షన్ చేశాడు. అమ్మ డబ్బులు ఇవ్వలేదని ఏం చేశాడు కొడుకు? యాక్షన్ చేశాడు. చాలా మంది కూడా నిజం చెప్తే యాక్షన్ అనుకుంటారు కొంతమంది. ఒకవేళ వాడు నిజంగా చెప్పినాడు, వాడు తట్టుకోలేక ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? యాక్షన్ చేసే పరిస్థితి. పోలీస్ స్టేషన్ పోయి దెబ్బలు తినిపోతున్నాడు వాడు రోజు. పోలీసు వాళ్ళు వచ్చి కూడా చెప్పినారు వాళ్ళ అమ్మలు, ఏందమ్మా నీ కొడుకు మా ఇంటికి సమస్య వచ్చేది, మా పోలీస్ స్టేషన్ పెద్ద సమస్య అయిపోయింది. ఎవరంటే వాళ్ళు వచ్చి నేరుగా వచ్చి సార్ నా వాటా నాకు అంటున్నాడు. ఏందిరా నీ వాటా అంటే, 4 కొడితే నేను పోతాను, చేయి కొట్టుకుని పోతాను అంటే అతను నమ్మిచ్చినాడు అనమాట. వాడి వల్ల కుటుంబం అంతా సఫర్ అవుతుందా? బజార్ కూడా సఫరమే, స్నేహితులు కూడా సఫరమే. వాడిని బట్టి ఇలాంటి వాడు ఒకడుంటే మార్గం తప్పిపోయినాడు, క్రమం తప్పిపోయినాడు, ఉండాల్సిన క్రమంలో లేకుండా నేనే పట్టణానికి పోవస్తున్నాడు. ఎక్కడ పోతున్నాడా? తర్షీషు పోతున్నాడు. ఓడలో పోయి భక్తి చేస్తున్నాడు.
ఓడలో పోయి నీతి చేస్తున్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. అక్కడ కమాండర్ ఏం చెప్పాడు? అరే బాబు, ఏం చెప్పాడమ్మా? మీరు మీ దేవతలని, మీ దేవుళ్ళని మీరు చెప్పరమ్మా, ప్రార్థన చేయండి చెప్పాడా? చెప్పాడా? వేడుకోండి, ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేయడం. వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు సామాన్లు బారేస్తున్నారు, వాళ్ళు దబర్లు బారేస్తున్నారు, వాళ్ళు గిన్నెలు బారే. ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? వీళ్ళు ఏం చేస్తున్నారు? హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయమంటే వీళ్ళు ఓడను నిమ్మలం చేస్తా ఉన్నారు. దేవుడు కనికరిస్తాడేమో. ఒరే బాబు, ప్రార్థన చేయండి రా, మొరపెట్టండి, ఏడవండి, అంగలార్చండి, దేవుడిని స్తుతించండి, దేవుడికి హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? ఉన్నారు అందరూ ఇక్కడ, ఏం చెప్పడం లేదు. ఆరాధించండి, మహిమపరచండి, గణపరచండి, దేవుని వేడుకోండి. నీ కుటుంబాన్ని బట్టి ఏడుకోండి, నీ భర్తను బట్టి ఏడుకోండి, నీ పిల్లల్ని బట్టి ఏడుకోండి, నీ సమస్యలు బట్టి నువ్వు ఏడుకోండి చెప్తున్నాడా? హల్లెలూయా. వాళ్ళు మాత్రం ఓడలో వాళ్ళు అయితే భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళు తెచ్చుకునేటని ఏం చేస్తున్నారు కింద. మనోళ్ళు అయితే చెప్పింది ఆ గట్టి చెప్పి ఆమేన్ స్తోత్రం. ఇప్పుడు చేయలేదనుకో మీరు ప్రార్థన, ఇప్పుడు స్తుతించలేదనుకో, సిఆర్ఎట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, మైథిలి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, రామచంద్ర హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. డాక్టర్ గారు ప్రార్థన చేయండి. ఎక్కడ శ్రవంతి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అయ్యా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఆయన ప్రార్థన చేయండి, అరవంటి, అరుపులు రావు, కేకలు రావు, స్తుతులు రావు, స్తోత్రాలు రావు, ఆమెన్ రావు, ప్రైజ్రాలు రావు, హల్లెలూయా రావు. ఇక్కడ చేస్తారా, ఆడ చేస్తారా? ఏడు అరవలేదు అనుకో, మీరు ఆడ నుంచి అరవాల్సి వస్తుంది. నా మాట నేను సీరియస్గా చెప్తున్నా. నేను అర్థమైందా? అలవాటు ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ ఆగతాయి. ఏడు అరవలేదు అనుకో, ఆడ నువ్వు అరవపోయిన పొడిస్తే ఏం చేస్తారా? హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఎక్కడ హల్లెలూయా ఏడు చెప్తే ఏమే, ఆ స్తోత్రం ఏడు చెప్తేనేమే, ఆ ప్రైజ్లాడు ఏడు చెప్తేనేమే, ఆ స్తుతులు ఇక్కడ చెప్తేనేమే. ఉన్నారు అందరూ ఇక్కడ. ఇంత గట్టిగా చెప్తున్నా మీ నోరు తెరవడం లేదండి. మీ ఎంత స్పందన రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయమని చెప్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేసుకుంటున్నారు, సామాన్లు పడేస్తున్నారు, వస్తువులు పడేస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్. లాస్ట్ ఒక అన్యుడు వచ్చి ఒక ప్రవక్త అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా, ఏం మాయ రోగం వచ్చింది ఇంకా. ఏమన్నాడు అక్కడ ఆయన? ఏమి సంభవించింది నీకు? ఇది ప్రార్థించే సమయము, ఇది ఆరాధించే సమయము, ఇది కనపరిచే సమయము, ఇది స్తుతించే సమయము, ఇది ప్రైజ్ లార్డ్ చెప్పే సమయము, ఇది హల్లెలూయా చెప్పే సమయము, ఇది ఆరాధించే సమయము. హల్లెలూయా. ఈ సమయంలో మీరు నిద్రపోతున్నారా? అయ్యలారా, ఇదేనా ఆ సమయము? ఏ సమయము? ఏ సమయమో మీ ఇష్టం, అది మీరే పెట్టుకోవాలి. అయ్యలారా, ఈ చర్చిలోకి వచ్చి మీరు మౌనం కూడా సమయం ఇదేనా? ఇందుకే వచ్చారా మీరు? లేదు సార్, దేవుని స్తుతించడానికి వచ్చాము మనము. గట్టిగా చప్పట్లు కొడతాం మనము. దేవుని ఆరాధిద్దామా, దేవుని మహిమపడతామా, దేవుని కనపడతామా. హల్లెలూయా. సజీవులను స్తుతిస్తారు.
ఉన్నారు ఇక్కడ సజీవులు? ఉన్నారా సజీవులు? ఇక్కడ సజీవులు ఉన్నారు. ఇక్కడ నోవాహు ఓడలో ఆహారం ఉంది, లోకం ఓడలో ఆహారం లేదు. లోకంలో ఎన్నో ఓడలు ఉన్నాయి, ఏ ఓడలో ఆహారం లేదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కృప కలిగిన గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన మారని దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. ఆయన గట్టిగా చెప్పకూడదు మనం. హల్లెలూయా! ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం మనం. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒకసారి చదువుతాం. ఆఖరి వచనాలు. పేతురు వచ్చినాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. చదువుదామా? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన్ని అడగగా. వచ్చారా మీరు కూడా? సమస్తాన్ని వదిలిపెట్టి అన్ని నెత్తిన పెట్టుకొని వచ్చారా? హల్లెలూయా! అవునంటారా? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చితేమి మాకేమి దొరుకును. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, చదువుతారా? దేవుడు వారితో ఇట్లా నేను పునర్జన్మనందు హల్లెలూయా చదవండి. చాలు. ఇప్పుడు పేతురు అమ్మా యేసు ప్రభుని ఎలా సిలువేశారు? మామూలుగా సిలువేశారు. పేతురుని అయితే తలకిందులుగా సిలువేశారు. హల్లెలూయా! అవునా? అయితే ఈ పేతురుని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో పేతురుని ఓడను వదిలిపెట్టి వచ్చాడంట. ఆ రోజుల్లో పేతురు మహాధనవంతుడు తెలుసా మీకు? ఒక బోట్ ఎంత ఖరీదు తెలుసా? ఒక వల ఖరీదు ఎంత తెలుసా? నేను అప్పుడప్పుడు ఆ యొక్క సముద్రం వెళ్ళినప్పుడు ఆ వలని అడుగుతాను, ఈ వల ఎంత సార్? 1,00,000 రూపాయలు. వలే, ఒక్క వలే 1,00,000 రూపాయల? 10 వలలో 10 లక్షలు. అవునా? అవును. హల్లెలూయా! అంటే పేతురు ధనవంతుడు కదా, వల వదిలిపెట్టాడు కదా. మరి బోట్ ఎంత కాస్ట్? బస్సు కాస్ట్ ఉంటుంది. బస్సు కన్నా రేట్ ఉంటుంది అనుకోండి. మరి బోట్ వదిలిపెట్టాడు కదా. దేవుడు చెప్పినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన్ని వెంబడిస్తున్నాం. అయ్యా, మేము అన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తా ఉన్నాము, మాకేమి దొరుకును? మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికి? ఇల్లు వదిలిపెట్టి వచ్చారు ఎక్కడికి? మీకేం దొరుకుతుందనే కదా వచ్చింది. మీరు ఊరికి అటు తప్పటి తట్టి వెళ్ళిపోదని వచ్చినారా? దేవుడి దగ్గర ఏదో పొందుకొని పోవడానికే వచ్చారు కదా. అవునంటారా? ఊరికే వచ్చి వెళ్ళిపోవడానికి వచ్చారా? దేవుడి దగ్గర ఏదో పొందుకొని పోవడానికి వచ్చారా? ఆయన దగ్గర ఏదో తీసుకోపోవడానికి వచ్చారా? నిజంగా ఆయన ఇచ్చే దేవుడేనా? మరి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా, మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది నీ మీద ఆధారపడి ఉంది. అది నీ మీదే ఆధారపడి ఉంది. అది నీ హల్లెలూయా మీద ఆధారపడి ఉంది. నీ ఆమెల మీద ఆధారపడి ఉంది. నీ హృదయం మీద ఆధారపడి ఉంది. నువ్వు చెప్పే స్తోత్రాల మీద ఆధారపడి ఉంది. నువ్వు ఇచ్చే సంతోషం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా! సంతోషం దుఃఖంతో విత్తువాడు సంతోషమైన పంట కోయలు. ఉన్నారా ఇక్కడే? మీరు సంతోషమైన పంట కోయలు అనుకుంటున్నారా? హల్లెలూయా! అయితే మరి ఈ పేతురు అడుగుతున్నాడు, అయ్యా, సమస్తాన్ని వదిలిపెట్టి మేము నిన్ను వెంబడించితమే, మాకేమి దొరుకున్నప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఇశ్రాయేలీయుల్లో 12 గోత్రాలకి చెప్పచ్చా? హల్లెలూయా! ఎన్ని గోత్రాలమ్మా? 12 గోత్రాలు. ఎంతమంది అమ్మా తల్లి? వీళ్ళు 12 మంది. ఆ 12 గోత్రీకులు ఎంతమందికి తీర్పు తీర్చాలా? 1,44,000 మందికి, ఒక గోత్రానికి 12,000 చొప్పున. హల్లెలూయా! 12 మంది 1,44,000 మందికి తీర్పులు తీర్చే అధికారం దేవుడు పేతురుకి, పౌలు అపోస్తులకి ఇస్తున్నాడు. ఆయన చెప్పండి కొడదాం మనం గట్టిగా. హల్లెలూయా! ఎందుకు ఇస్తున్నాడంటే దేవుడు కోసము పేతురు అపోస్తులు నిలబడ్డారు కాబట్టి. అవునా? హల్లెలూయా! ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ 20వ అధ్యాయంలోకి దేవుడు వచ్చాడు. ఇప్పుడు చదువుదాం.
పంపాను. తరువాత అతను చాలు చాలు మనం చూద్దాం. హల్లెలూయా. అందరూ ఉన్నారు ఇక్కడే. మత్తయి సువార్త 25 మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. అయితే మరి ఈయన యొక్క ద్రాక్ష తోట ఉందంట, అవునా? హల్లెలూయా. మరి ద్రాక్ష తోటకు ఒక యజమానుడు ఉన్నాడా? అవునంటారా? ఎవరా యజమానుడు? యేసుక్రీస్తేనా? మరి ద్రాక్ష తోట అంటే సంఘమేనా? చర్చేనా? ఇదేనా? హల్లెలూయా. అంటే ఇంకా ఆయన అన్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు కానీ మీ మధ్యలో ఉందన్నాడు ఆయన. అప్పుడు దేవుని రాజ్యమునికి రాజు ఉన్నాడా? ఎవరా రాజు? మరి రాజ్యం అంటే మీరేనా? సంఘమేనా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేయాలా? పరిపాలన చేయాలా. ప్రజల్ని పరిపాలించేవాడే రాజు అయి ఉన్నాడు. ఈ భూ సంబంధంగా మన పరిపాలించే రాజులు ఉన్నారా? ఎవరమ్మా వాళ్ళు? సీఎంలు, పిఎంలు, అధికారులు, వీళ్ళు కూడా రాజులేనా? హల్లెలూయా. మరి యేసు ప్రభు కూడా ఇలాగనే మన పరిపాలన చేస్తాడా? అమ్మ దేనికి? ఆయన కూడా రాజే కదా. మరి దేన్ని పరిపాలన చేస్తాడా ఆయన? మిమ్మల్నేనా? మీరు చచ్చిపోతే ఒక రోజు మట్టిలో పెట్టేస్తారు కదా మిమ్మల్ని, లేదా? అవునా? అప్పుడు దేని పరిపాలన చేస్తాడు ఆ రాజు? మీ ఆత్మల్ని పరిపాలన చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆత్మలకి రాజు అయినాడు ఆయన. మీ ఆత్మని పరిపాలిస్తాడా ఆయన? మీ ఆత్మని నడిపిస్తాడా ఆయన? మీ ఆత్మని స్థిరపరుస్తాడా ఆయన? మీ ఆత్మని దృఢపరుస్తాడా ఆయన? 1-2 నిలబడతాను. హల్లెలూయా. భౌతికమైన రాజులు చెప్పచ్చా? భౌతికమైన రాజులు ఏం చేస్తారు? మీకు రేషన్ మేము ఇస్తాడు, ఇంకా పింఛన్లు ఇస్తాడు, ఇంకా పథకాలు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఒక రోజు ఎన్ని పోతాయి, వీడితో పాటు నువ్వు కూడా పోతావు. మరి యేసు ప్రభు ఇచ్చే రాజ్యం ఏది? ఆయన చూడండి మరి ఏమంటున్నాడు చూడండి. ఆయన ఆ రాజ్యాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. మరి మత్తయి సువార్త 10:37 చదువుతాం. ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి మత్తయి సువార్త 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములను, ఇప్పుడు మీకు ఆయన రాజ్యం కావాలంటే ఊరికనే రాదు సార్, ఊరికనే వస్తుందా? అన్నదమ్ములనైనాను, అక్క, కొంతమంది అక్క మీదే ఉంటారు, కొంతమంది చెల్లి మీదే ఉంటారు ప్రేమ. అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెలనైనాను, ఇంకా తండ్రినైనాను, తల్లినైనాను, పిల్లలనైనాను, ఇంకా ఏంటంట భూములనైనాను, అంటే ఇల్లు కూడా ఉన్నాయా? ఆ ఇళ్ళనైనాను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందుతాడంట. విడిచిపెట్టమంటే ఈదులో వదిలేసి వచ్చేమని కదమ్మా దాని అర్థమా? అమ్మ ఉన్నారు అందరూ ఎక్కడ? ఇదిగో తల్లిదండ్రుని విడిచిపెట్టమనేది తల్లిని తీసుకొని పోయి అనాశరాలు వదిలేసి వచ్చేది కాదు. తండ్రిని తీసుకొని పోయి ఎక్కడ అనాశరణలో వచ్చేది కాదు. విడిచిపెట్టమంటే వాళ్ళకన్నా దేవుని ఎక్కువగా ప్రేమించమని చెప్తున్నాడు ఆయన. పేతురుతో అన్నాడు ఆయన, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడా? ప్రేమిస్తున్నావు అన్నాడా? ఎట ప్రేమించాలంట? ఎవరికంటే? అదే ఎవరికంటే? ఇప్పుడు చదివిన వాళ్ళందరికంటే, అక్క కంటే, చెల్లి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే చెప్పాడా? హల్లెలూయా. పొలాల కంటే, ఆస్తుల కంటే, ఇంటి కంటే, ఇవన్నిటిని వదిలిపెడతావు. ఒకటి వదిలిపెట్టారమ్మా కొంతమంది. ఎన్నిటిని ప్రేమించలేరు, ఒకటినైతే ఎక్కువగా ప్రేమిస్తారు. చెప్పరా? ఏది? ఆమెను కాదు, ఏది? చదివిన లిస్ట్ చూద్దాం ఒకసారి, మళ్ళా చదవండి మళ్ళా ఒకసారి. నా నామము నిమిత్తము అన్నదమ్ములు వదిలిపెట్టేశారు చాలా మంది. నాకు వాక్యం కాదు, నువ్వు సంఘ సేవలో ఉన్నా, ఆయన నామం కోసం ఉన్నారు కదా, ఉన్నారు. ఇంకా అక్క చెల్లెనైనా, ఇంకా అక్క చెల్లెని కూడా అక్క ఒక చర్చి, చెల్లి ఒక చర్చి. అక్క ఇది సత్యం, నేను దీంట్లో నువ్వు రాకూడదు. ఇంకా తండ్రినైనా కూడా, ఇంకా
తన్ను తాను ఉపేక్షించుకొని చెప్పలు కొడతాం గట్టిగా మనము. హల్లెలూయా. ఈ అన్నిటిని వదిలిపెడతాం కానీ ఏమ్మా చెప్పరా, మనం వదిలిపెట్టుకోలేదు. ఈ అందరిని వదిలేసి మనం అద్దాన్ని చూసుకుంటుంటాం. హల్లెలూయా. దేన్నే నిన్ను నువ్వు అన్నదమ్ములు వదిలిపెట్టేశావు, అక్క చెల్లెలు వదిలిపెట్టేశావు, తల్లిదండ్రులు వదిలిపెట్టేశావు, దేవుడి కోసం వదిలిపెట్టావా? అందరిని వదిలిపెట్టావు. కానీ నిన్ను నువ్వు ఏం చేయాలంట? నిన్ను నువ్వు ఉపేక్ష. ఇక్కడ చిక్కిపోయినారు జనాలు. ఇప్పుడు ఎక్కడ చిక్కిపోయినారు? నిన్ను నువ్వు దేవుడి కన్నా ఎవరిని ఎక్కువ అందరినీ వదిలిపెట్టా దేవుడి కోసం. ఇప్పుడు దేవుడి కన్నా ఎవరు ప్రేమిస్తారంట? వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అయిపోయిందంట. బైబిల్ మాటేనా ఇది? అమ్మా బైబిల్ మాటేనా? వారి కడుపే వారి దేవుడు. అంటే ఈడు ఏం చేస్తున్నాడు? ఈడే ఉపేక్షించుకుంటున్నాడు. మనని మనం ఉపేక్షించుకోవాలా. దేవుడి నిమిత్తం నిన్ను నువ్వు ఏం చేసుకోవాలా? నరగగొట్టుకోవాలా. నేత్రాశ చెప్పచ్చా? ఇంకా అమ్మ అయ్యను వదిలిపెట్టిన ఓకే. 5 సార్లు పాస్టర్ గారు దేవుడి కోసం మేము తల్లిదండ్రులు కూడా వాళ్ళు రాలేదు, మేము వాళ్ళని వదిలిపెట్టేది, మేము దేవుడిని నమ్ముకొని వచ్చింది. మా అన్న నమ్మలేదు, నేను నమ్మా. మా అక్క నమ్మలేదు, నేను నమ్మా. మా తమ్ముడు నమ్మలేదు, నేను నమ్మా. నా బిడ్డలు నమ్మలేదు, నేను నమ్మా. అంటారా? అవన్నీ ఓకే, అవన్నీ ఓకే. అంతే సార్ పురుషోత్తం గారు ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మూడో లాస్ట్ కార్యము నిన్ను జయించాలి. నేను ఎలా జయించును? నిన్ను నువ్వేం చేయాలా? ఉపేక్షించుకోవాలంటే నేత్రాశ. ముందు నీ కళ్ళు లోడేసుకో. ఒక కనుతో పరలోకం పోయేది మేలంట చెప్పాడు ఆయన. నేత్రాశ. ఇంకా ఏంటి? శరీరాశ. మా చెప్పరా, శరీరాశ ఉందా? నువ్వు 2 కాళ్ళతో పరలోకంలో ఒక కాలు నరికేసి ఒక కాలుతో ఉండేది మేలన్నాడు ఆయన. శరీరాశనా. 3 జీవపు డంబము. డంబాలు చాలా ఉంటాయి చాలా మందికి. మనమంతా రాజులైన యాజక సమూహమేనా? ఇప్పుడు రాజులు పోయిన వారం అంతకుముందు వారం చూసిన రాజులైనా యాజక సమూహమే. రాజులైనా మీరు ఇప్పుడు రాజులకి డంబాలు ఉన్నాయి. కొంతమందికి రాజులు కాకపోయినా రాజులు అని చెప్పుకుంటారంట. వాళ్ళు ఏ రాజులు? వాళ్ళు చెప్పరే కాదు, ఈ పక్క చెప్తారు. రాజులు కానీ పొగిడించుకునే రాజులు. ఏ రాజులు? ఏ రాజులంట? భట్రాజులంట. వాళ్ళు వాస్తవంగా రాజులు కాదు వాళ్ళు. అయితే రాజులు కాకపోయినా వాళ్ళు రాజులాగా డ్రెస్ చేస్తారు, రాజులాగా గుర్రం ఎక్కుతారు, రాజులాగా నడుస్తారు. కొంతమందిని పిలిపించి పొగడరా అంటారు నన్ను. అప్పుడు వాళ్ళు పొగడతారు. ఏమన్నా? రాజాది రాజా, రాజా మారుతాండ, రాజా వేరుతాండ. రాజు కాదు వాడు, డూప్లికేట్. దాన్నే ఈ పక్కనే భట్రాజులు అంటారు వాళ్ళని. నువ్వు భట్రాజుగా ఉండడానికి ఇక్కడికి రాలా. రాజులనే యాజక సమూహం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ద్రాక్ష తోటలో పనికి పిలుస్తున్నాడు. ఆయన పిలిచాడా? పేతురు వచ్చాడా? అన్ని వదిలిపెట్టి వచ్చాడా? తను ఉపేక్షించుకున్నాడా? వచ్చాడా? వచ్చిన తర్వాత దేవుడు ఆయనకి ఏమిస్తున్నాడు? హల్లెలూయా. 12 గుమ్మాల మీద కూర్చొని భూ సంబంధమైన ఆశీర్వాదము పేతురు గారికి ఆయన ఇచ్చాడమ్మా. పేతురు గారు భూమి మీద ఏమైనా పొందుకున్నాడా? నాకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పేతురు గారు భూమి మీద ఏమైనా పొందుకున్నాడా? ఈరోజు చాలా మంది యేసు ప్రభు పేతురు గారికి ఉన్న పడవ పోయింది. యేసు ప్రభు దగ్గరకు వస్తే పేతురు గారికి ఉన్న పడవ పోయింది. యేసు ప్రభు నమ్ముకున్నా నాకు ఇల్లు ఇచ్చినాడు. యేసు ప్రభు దగ్గర పేతురు గారు వల్ల ఉన్న వలలన్నీ పోయినాయి, పడవల వలలన్నీ పోయినాయి. యేసు ప్రభు దగ్గరకు వస్తే చూడండి అపోస్తలులు ఏ విధంగా దీవించబడుతున్నారో. ఏమున్నాయా మోకలకి? ఏమన్నాయా? దేవుడి కోసం వాళ్ళు వచ్చారు. ఈరోజు సంఘాల్లో చర్చిలో చాలా మంది సాక్ష్యాలు చెబుతున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నాను నేను, నాకు 2 అంతస్తుల బిల్డింగ్ డూప్లెక్స్ హౌస్ ఇచ్చినాడు. ఆయన దేవుడు ఇచ్చిన ఆ ఇంటికి పోతేనే ఆ ఇంటి గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ఎంత బాగా చెప్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నాను నేను, 70 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను.
ఆ ఇంట్లో ఒక డిజైన్ 70,000 అంట. ఇట్లా దండం పెట్టుకునే ఫోటో చేతిలో ఉంటుంది చాలా ఇళ్లలో చూసారుగా. ఆ బైబిల్ మిషన్లో ఇట్లా దండం పెట్టుకునే చోట ఆ ఫోటో వచ్చేంత 70,000 రూపాయలు. ఈ పక్కన డిజైన్ ఉండాలని ఆయన మనసులో అనుకున్నాడంట. ఆయన వేసుకున్నాడంట. పేతురేమో యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, బిల్డింగ్ పోయింది, పడవ పోయింది, పడవలో ఉన్న ఆ యొక్క వలలన్నీ వదిలిపెట్టాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్ని పోయినాయా ఉన్నాయా? వీళ్ళు ఎలాంటి పరిస్థితులకు వచ్చారు? హెబ్రీ పత్రిక 11:32 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11 వీరందరూ సింహాల భూమిలోను చదివాం గత కాలంలో. హెబ్రీ పత్రిక 11:30 ఇందామా యేసు ప్రభుని నమ్ముకుంటే ఎలాంటి అవసరం? యేసు ప్రభు కొంతమంది ఏమో చదవండి తిరస్కారములను ఏంటంటమ్మా మిమ్మల్ని కొరడాతో కొడతారండి. ఎవరైనా చర్చికి వస్తారా? ఉన్నారు అందరూ ఇక్కడ. కొంతమంది ఏమో తిరస్కారాలను. యేసు ప్రభుని నమ్ముకుంటే మా ఇంట్లో ఉండడానికి లేదు, నువ్వు ఆ దేవుడు ప్రార్థించాడు మా ఇంట్లో ఉండడానికి లేదు, ఓ వెళ్ళిపోండి. వచ్చాయా ఎవరికైనా? వచ్చాయా? వస్తే ఆమె చెప్పండి అమ్మా. వచ్చాయా? ఇంకా కొరడా దెబ్బలను, బంధకములను ఇంకా అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. ఆపండి, చదవండి. ఎక్కడంట? కొండల మీదను, గృహాల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనదిగా కానే కాదంట. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎట్టున్నారు చూడండి అమ్మా. ఎట్టున్నారంట? తిరస్కారాలంట. ఏ ఏ ఏ గుడ్లు వేసుకున్నారు వాళ్ళు? గొర్రె చర్మము, మేక చర్మం. మీకు అప్డేట్లో ఏముంది? శారీ కొత్త ట్రెండ్ ఏముంది? కొత్త ట్రెండ్. ఇది ఓల్డ్ మోడల్, ఇది అవ్వాలు కట్టుకున్న శారీ వద్దు. ఇది పాత మోడల్, అనసూయ కట్టుకున్న శారీ, సుహాసిని కట్టుకున్న శారీ వద్దు. ఇప్పుడు లియానే కట్టుకునేది చెప్పు. హల్లెలూయా. ఈ మధ్య ఒక పాస్టర్ ఒక ఆమె శారీ ఇచ్చింది. ఆ పాస్టర్ ఇస్తానే ఆ పాస్టర్ చెప్పింది, ఇది చూడయ్యా ఏముంది పాతది. పాతదంటే ఎక్కితే బరువు ఉండదు. బరువు ఉండకూడదంటే ఎక్కితే. శారీలు ఏమి ఉండకూడదంట? బరువు ఉండకూడదంటే వెయిట్ లెస్ ఉండాలంట. వీళ్ళు మాత్రం లెస్ గారు, అది మాత్రం లెస్ అవ్వాలి. ఎట్టుండాలంట? శారీ వెయిట్ లెస్ ఉండాలంట. అంటే అగ్గిపెట్టెలో సరిపోవాలి శారీ. పాపం వాళ్ళు ఏం వేసుకున్నారమ్మా? మేక చర్మములను, గొర్రె చర్మంలో బీరువా నిండా కొట్లున్న సాలం మగలేదు. పాపం ఉన్నారు అందరూ ఇక్కడే. మరి నేత్రాసేనది, శరీరాసేనది జయిస్తున్నారా అని చెప్పాను కదా. పోయిసార్లు 7 దెయ్యాలు పట్టినాడు. దెయ్యం వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ పోతుంది? 7 దెయ్యాలు పోయి, ఒక దెయ్యం పోయి ఏం చేస్తుంది? నీళ్ళే స్థలంలో పోయి ఏడ్చి 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 తనకన్నా చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకుని వస్తుంది. మొత్తం ఎన్ని అయినాయి? 8. నువ్వు ఒక దెయ్యానికి మొత్తం 9. నువ్వు మర్చిపోబాక. ఎప్పుడు నువ్వు పెద్ద దెయ్యాన్ని అన్న సంగతి మర్చిపోబాక. అవునా? ఉన్నారు అందరూ ఇక్కడ. ఫస్ట్ నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా, నిన్ను సరి చేసుకోవాలా, నిన్ను దిద్దుకోవాలా. అవునంటారా? ఉన్నారు అందరూ ఇక్కడే. హల్లెలూయా. మరి యేసు ప్రభువుని నమ్ముకునే నాకు 70 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చినాడు, నాకు మంచి డూప్లెక్స్ హౌస్ ఇచ్చినాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పేదలు అన్నీ పోయినాయి తెలుసా? సంపాదించుకున్నారు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు. ఈరోజు సాక్ష్యాలు చెప్తుంటారు.
అన్నాడు. యేసయ్యను దీవించినాడు. నా కుమార్తెకి మంచి ఉద్యోగం ఇచ్చినాడు. యేసయ్యను దీవించినాడు. నా కుమారుడు సాఫ్ట్వేర్ అయినాడు. యేసు ప్రభువుని దూషించిన వాళ్ళు కూడా ఉన్నారంట. బైబిల్ చెప్తా ఉంది, యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల చేత సంపాదించుకునే కష్టం అది ఏ పాటిది? ఆమేన్. ఆయన ఇచ్చే ఆశీర్వాదం వేరు. పేతురు అన్ని వదిలిపెట్టి ఆయన దగ్గరకు వచ్చిన ఆయనకి ఏమి ఇలా ఇచ్చాడు? ఏమైనా భూమి మీద ఏమైనా ఇచ్చినాడా? ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. నువ్వు భూ సంబంధం కూడా దీవించబడతావు. మర్చిపోబాక దీన్ని కూడా. అమ్మా, నువ్వు భూ సంబంధం కూడా దీవించబడతావు. అయితే భూ సంబంధంగా నువ్వు దీవించబడాలంటే వాక్యంలో ఒక మాట రాదు. మొదట నా నీతిని ఏం ఎతకాలంట? నా నీతిని ఎతకాల. నీతి గల న్యాయాధిపతి ఆయనేనా? మరి రాజ్యం అంటే అదే ఆయన సంఘము. ఓకేనా? ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం మనం. రాజు వచ్చి ఆయన, రాజ్యం వచ్చి సంఘము. ద్రాక్షవల్లి ఆయన, తీగలు వచ్చి సంఘము. హల్లెలూయా. అవునంటారా? ఉన్నారు అందరూ ఇక్కడే. ఇప్పుడు ఉదయం నుంచి పని చేశాడు పేతురు గారు. అపోస్తలులు పని చేశారు. వాళ్ళకి జీతం ఇచ్చాడు ఆయన. ఎంత ఇచ్చాడమ్మా? 12 గుమ్మాల మీద కూర్చొని 1,44,000 మందికి గోత్రానికి 12,000 చొప్పున తీర్పులు తీర్చే అధికారం ఇచ్చాడు. అయిపోయిందా? వాళ్ళకి జీతం అయిపోయిందా? మొదట వచ్చిన వాళ్ళకి జీతం ఎంతమ్మా? 1 దేనారమేనా? ఒడంబడికి ఉందా? 1 దేనారం అయిపోయిందా? అయితే కొంతమంది ఎన్ని గంటలకు వచ్చారంట? 9 గంటలకు వచ్చారంట. కొంతమంది ఎన్ని గంటలకు వచ్చారంట? 3 గంటలకు వచ్చారంట. కొంతమంది ఎన్ని గంటలకు వచ్చారంట? 12 గంటలకు వచ్చారు. కొంతమంది 3 గంటలకు వచ్చారు. ఎన్ని గంటలకి? ఒకరేమో 9, ఒకరేమో 12, ఒకరేమో 3. దీని గురించి చూద్దాం ఈరోజు. హల్లెలూయా. ఈ 9 గంటలకు వచ్చిన గుంపు ఎవరు? ప్రవక్త డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ ఇంచుమించు ఈక్వల్ గా మొదటి సంఘ కాలము, రెండో సంఘ కాలము చెప్పచ్చా? హల్లెలూయా. దీన్ని 9 గంటలతో పోల్చుకుంటూ వచ్చాడు ఆయన. ఆమేన్. ఎవరు మొదటి సంఘ కాలము? పౌలేనా? రెండో సంఘ కాలం ఎవరు? ఓకే, హల్లెలూయా. ఎవరు? ఐరెనస్. ఇది 9 గంటల సమయంగా చెప్పుకోవచ్చు. తర్వాత 12 గంటలు ఎవరు? 12 గంటలు వచ్చేటప్పటికి మార్టిను, ఆడి నుంచి కొలంబా. ఇది 12 గంటల సమయం అప్రాక్సిమేట్లీగా ఇంచుమించు. ఆమేన్. హల్లెలూయా. దాని తర్వాత 3 గంటల సమయం ఏది? అక్కడ నుంచి మార్టిన్ లూథరను, ఇంచుమించు జాన్ వెస్లీ. హల్లెలూయా. అయిపోయిందా? మరి 7 సంఘ కాలాల్లో ముగించబడ్డాయి. 6 సంఘ కాలాలు, 6 సంఘాలు అయిపోయినాయా? హల్లెలూయా. మరి పేతురుకేమో వడంబడికి ఉంది. మొదటి సంఘకాలం వచ్చిన పౌలుకి లేదు. అవునా? మొదటి సంఘకాలం ప్రవక్త ఎవరు? అపోస్తలుడైన పౌలేనా? ఈయన ఎఫెసు సంఘానికి వచ్చాడా? ఆయన రాజ్యం ఇక్కడ కడతా ఉంది. ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించబడతా ఉంది. 7 సంఘాల నుంచి 7 దీప స్తంభాల మధ్య సంచరించే మనిషి కుమారుడు ఆయన. అవునా? ఆ రాతిని తేరు చూడుము, దానికి 7 నేత్రాలు ఉంటాయా? ఉన్నాయా? ఆయన 7 దీప స్తంభాల మధ్య సంచరించే మనిషి కుమారుడు ఆయన. ఎక్కడున్నాడు ఈరోజు దేవుడు? 7 సంఘాల మధ్యలో ఉన్నాడు ఆయన. 7 సంఘాలు ఏటో కాదు, కానీ ఈ 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. యేసు ప్రభు దీనికి ముందు చనిపోయినాడు. దీని తర్వాత ఆయన జరగబోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 7 దీప స్తంభాల మధ్య. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 6 సంఘాల వరకు చెప్పచ్చా? 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు ఇక్కడ ముగించబడ్డాయి. అయితే వీళ్ళని అడిగాడంట, ఏం బాబు మీరు అలిగిపోలేదు, ఏంటి ఊరకే నిలబడుకో ఉన్నారు? సరే రండి, మీరు కూడా రండి. మీకు ఏది న్యాయమో అది నేను చేస్తాను చెప్పాడా? ఒకసారి వాళ్ళకి ఏం చేస్తున్నాడు చూద్దాం మనం. ఒకసారి ప్రకటన గ్రంథము 12
పేతురు రాసిన 5:9-10 చదువుదామా? మొదటి పేతురు 5:9-10. ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ. చాలు. ఏం చేస్తున్నాడు ఆయన? స్థిరపరిచి బలపరుస్తున్నాడు. అనేక లేఖనాలు ఉన్నాయి ప్రకటనలో. అయితే ఈ యొక్క 9 గంటలు, ఇంకా 12 గంటలు, తర్వాత 3 గంటలు, ఇవేది 6 సంఘాలు. ఆమేన్, హల్లెలూయా. మై గోల ఎక్కువైపోయింది, సైలెంట్గా ఉండండి. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న కార్యము, సాయంకాలం కొంతమంది ఉన్నారు. ఇది మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఎన్ని గంటలకు వచ్చిన వాళ్ళు వీళ్ళు? 5 గంటలకు వచ్చిన వాళ్ళు. అందరూ ఇక్కడే గట్టిగా చప్పట్లు కొడదామా? ఉదయం వచ్చిన వాళ్ళు ఎవరు? అర్థమైందా? ఎవరమ్మా ఉదయం వచ్చింది? అపోస్తులేనా? దాంట్లో పేతురు ఉన్నారా? హల్లెలూయా. అయితే పౌలు సంఘకాలలో వస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే పౌలు 9 గంటల సమయంలో వస్తున్నాడు. చెప్పచ్చా? పౌలు ఐరనేసి 9 గంటల సమయంలో వస్తున్నాడు. 2 సంఘకాలాలు. చెప్పచ్చా? అయ్యా ఉన్నారు అందరూ ఇక్కడే. తర్వాత 12 గంటలు 2 సంఘకాలాలు, తర్వాత 3 గంటలు 2 సంఘకాలాలు, లాస్ట్ 5 గంటలు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అక్కడ చూద్దాం. ఇప్పుడు ఒకసారి మనం చదవదామా? 5 గంటలు వచ్చిన చదువుదామా? సాయంకాలం అయినప్పుడు తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి, అమ్మా ఉన్నారా? వీళ్ళు నిలుచున్నారంట. మరి ఇప్పుడు 9, 12, 3 గంటలతో మాట్లాడిన విధంగా వీళ్ళతో మాట్లాడటం లేదు ఆయన. వీళ్ళతో ఏమంటున్నాడు? చదవండి. మీరు దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, చదవండి. వారు ఏమంటున్నారు? వారు పిల్లల్ని తీసుకుని బయటికి తీసుకుని బయట కూర్చోబెట్టి అటు కూర్చోబండి. బయట కూర్చొని ఆడుకోండి. ఆడబాకండి. కూర్చొని ఆడుకోబండి. లేగమ్మా, నువ్వు లేగు. డిస్టర్బ్ చేయబాకండి. కూర్చో ఆడ కూర్చోబెట్టి. బయటికి పోవద్దు. అక్కడ కూర్చో. బయటకంటే వరండాలు కూర్చో. ఆడ కూర్చోండి. అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చోండి. కూర్చో కనిపించాలి నాకు. ఇంకా రా. కూర్చోండి అక్కడ. కూర్చోబెట్టా. ఇప్పుడు నువ్వు కూడా కూర్చో అక్కడే. కూర్చోండి. కనిపించాలి నాకు. లేకుండా మీరు అక్కడే ఉండాలి. సరేనా? వెరీ గుడ్, మంచిది. హల్లెలూయా. చూస్తున్నారా? 9 గంటలు, 12 గంటలు, తర్వాత 3 గంటలు. మరి ఇవి 6 సంఘాలకు తీసుకున్నాం. ఆమేన్. అయితే ఈ ఆఖరి సంఘం లవోదికీయ. హల్లెలూయా. ఇక్కడ ఎవరు వస్తున్నారంటే ఒక గుంపు ఉంది. వాళ్ళు సాయంకాలం వచ్చిన వాళ్ళు ఊరికే నిలబడుకొని ఉన్నారంట. లోకం చెప్తుంది, వాళ్ళు ఏమంటున్నారు? ఊరికనే నిలబడుకు, పని బాటలాగా నిలబడుకున్నారు. పని బాటలాగా నిలబడుకోలే వాళ్ళు ఒక మాట అంటున్నారు. చూడండి ఏమంటున్నారు వాళ్ళు. వారు ఏమంటారు? పని చేయాలని ఆశ ఉంది వాళ్ళకి, వాక్యం చెప్పాలని ఆశ ఉంది వాళ్ళకి, వర్తమానం చెప్పాలని ఆశ ఉంది వాళ్ళకి, సువార్త చేయాలని ఆశ ఉంది వాళ్ళకి. అయితే వారిని ఎవరు కూడా కూలికి పెట్టుకోలేదంట. ఊరు ఇంతవరకు ఒక గాడిద మీద ఎక్కలేదంట. యేసు ప్రభు శిష్యుని పిలిచి ఇంటా బయట కట్టబడిన ఒక గాడిద తోలుకున్నాడు. ప్రభు అడిగాడు, అయ్యా ఆ యజమానుని అడిగితే ఏం చెప్పాలా? అది ప్రభు కావాలని చెప్పండి. వెళ్ళారా? పేతురు గారు కట్లు ఎప్పుతున్నాడా? ఇప్పేటప్పుడు యజమానుడు వచ్చాడా? అడిగాడా? ఓయ్ పేతురు, ఎందుకు కట్లు ఎప్పుతున్నావు?
నిజమైన క్రైస్తవులుగా లేరు. ఆ గాడిద ఎలా ఉందంటే ఇంట బయట కట్టబడి ఉంది. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? సగం లోపల ఉన్నారు, సగం బయట ఉన్నారు. సగం ఆచారాలు, సగం సిద్ధాంతాలు ఉన్నారు. దేవుళ్ళు సగం ఉన్నారు, లోకంలో సగం ఉన్నారు. దేవుడు నేను పిలిచింది సగం సగంగా ఉండడానికి పిలవాలని. రైట్? హల్లెలూయా. ఇప్పుడు పేతురులా కట్లు ఇప్పుతుంటే యజమానుడు అన్నాడు తోలుకోంబా అన్నాడు. ఈ రోజు ఒక్కొక్కరు కట్లు ఇప్పుదామంటే యజమానుడు కన్నా ఇల్లే తంతున్నారు. అమ్మా ఒక్కడమ్మా దేవుడు లేదండి, మా సంఘం ముగ్గురని చెప్పిందండి. అమ్మ అది ప్రభురాత్రి భోజనం రాత్రి అయ్యేవాళ్ళమ్మా. ఒక ముసలాం అంటది, గత నెల నుంచి ఫైటింగ్ చేస్తుంది నాత. అందరూ ఇస్తున్నారు కదయ్యా, నువ్వు ఒక్కడు అట్టంటే అట్టా. లోకం అంతా తెలియదా వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి. అందరికన్నా పెద్ద ఆయన ఈయన మాట ఏందామా, పెద్దవాళ్ళ మాట ఏందామా? ఈయన పెద్ద పాస్టర్, ఈయన ఇంకొక ఆయన. ఈయనకన్నా పాస్టర్ ఎవరు ఉన్నారా? ఈ పాస్టర్ ఒకరోజు చర్చికి వచ్చినాడు, బైబిల్ ఎత్తుకుని రాళ్ళ పరడ ఎత్తుకొచ్చి వచ్చాడా? ఈ పాస్టర్ చర్చికి ఏమి ఎత్తుకొచ్చాడు? ఆయన మీలాగా బైబిల్ ఎత్తుకొని వచ్చినారా? ఎంతమంది బైబిల్ ఎత్తుకొచ్చారమ్మా? చేతులు ఎత్తారు. బైబిల్ ఎత్తుకొచ్చారా? ఒకసారి ఎత్తుదామా? బైబిల్ ఉన్నాయా మీ కాడ? బైబిల్ ఎత్తి ఏదో ఒకటి బైబిల్ ఎత్తుకొచ్చారా? దేవుడు వాళ్ళు సుధా ఎత్తుకొచ్చారు. తప్పని కొట్టిన అందరితో సుధా ఎప్పుడు బైబిల్ తెచ్చినాడు. సుధా హల్లెలూయా, గ్రేట్, ఆమేన్, హల్లెలూయా. ఉన్నారు అందరూ? ఎక్కడ ఉన్నారు అందరూ? ఆమేన్. యేసు ప్రభు బైబిల్ ఎత్తుకొచ్చాడు, కొరడా ఎత్తుకొచ్చాడా? యేసు ప్రభు కొరడా ఎత్తుకొని చర్చిలోకి వచ్చినాడు అంట. ఆ రోజు ఒక పాస్టర్ తరితరం కొట్టాడా? ప్రేమామేడు తరితరం కొడుతున్నాడు సార్, కరుణామయుడు దరిద్రం కొడుతున్నాడు సార్. చెప్పచ్చా? దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు కొరడా ఎత్తుకొని ఏం చేస్తున్నాడు? ఆయన చర్చిలోనే కొడుతు దుమ్ము దుమ్ము కొడుతున్నాడు. వింటున్నారా? అయితే ఇక్కడ ప్రేమామయుడు, కరుణామయుడు మరి కొరడా ఎందుకు ఎత్తుకొచ్చినాడు చర్చిలోకి? అవునా? నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార స్థలములుగా చేస్తారు. కొట్టాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఎక్కడ కట్లిప్పుతుంటే ఈ కట్లిప్పుని కూడా చేస్తున్నారు. గాడిదలే అంటున్నాయి. అక్కడ గాడిదలతో మాట్లాడలేకుండా, అక్కడ గాడిదలకే బుద్ధి లేదు. నిజంగా నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో గాడిదను చూసి నీకు ఒకటి గుర్తు రావాలా? ఆ గాడిద బిలావంతో మాట్లాడిన గుర్తు రావాలా? కాకును చూసి నీకు ఒకటి గుర్తు రావాలా? ఏలియా పోషించిన కాకి గుర్తు రావాలా? చెప్పండి సార్. ఉన్నారు అందరూ ఇక్కడ? కోడి చూస్తే ఒకటి గుర్తు రావాలి నీకు. నీ తప్పు నీకు గుర్తు రావాలా? కోతేసిందా? కోడి కోతేసిందా? పేతురికి ప్రసంగమేనా అది? చేప చూస్తే నీకు గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలా? యోనా ఈ చేప కడుపులో ఉన్నాడు ప్రభువా. అవునా? ఎక్కువ ప్రార్థన చేయాలంటే సమస్యలు వేస్తేనే ఎక్కువ ప్రార్థన చేస్తారు. చర్చిలో ప్రార్థన చేయరు మనోళ్ళు. ఎక్కడ ప్రార్థన చేస్తారు? చేప కడుపులో చేస్తున్నాడు మనోడు. ఓడలో పోయి ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడా? పోయింది అక్రమమే, పోవాల్సిన మార్గంలో పోవాలా. ఏ రాజారులో పోయిన ప్రార్థనలో మనోడికి బయటోడు కాదు. ఎవరు? యోనా. నినేబానీకుండా ఎక్కడ పోతున్నాడు ఆయన? తర్కీషు పోతున్నాడా? తర్కీషు పోయి ప్రార్థన చేస్తున్నాడా? నిద్రపోతున్నాడా? ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఆ సమస్యలో ప్రార్థన చేస్తారు. వాసనలో పడిపోయినాడు, చేపలో పడిపోయినాడు. చేప ఆ యొక్క ముళ్ళు తిరిగితే ముళ్ళు గుచ్చుకుంటుంది, స్తోత్రం అంటున్నాడు. ఇటు ఈ పక్క ఇటు చూస్తే అంతా వాసన. ఇప్పుడు ప్రార్థన ఎక్కువ అవుతా ఉంది. ఒకసారి ఊహించుకోండి, చర్చిలో చేయలేదా ప్రార్థన? మీరు చేప కడుపులు వేస్తాడు ఎత్తుకొని పోయి మమ్మల్ని. చర్చిలో ఆమె చెప్పలేదు, అల్లు చెప్పలేదు. ఏడేయాలి మిమ్మల్ని ఎత్తుకొని పోయి? ఏడేయాలా? చెప్పండి అమ్మా. శాపం చూస్తే నీకు అదే గుర్తు రావాలా? చెప్పచ్చా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అడుగుతున్నారు సాయంకాలం వాళ్ళు ఊరకే నిలబడుకో ఉన్నారంట. ఏ పని లేదా వాళ్ళకి? వాళ్ళు ఒక మాట అన్నారమ్మా, మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు. అవును, ఎందుకు పెట్టుకోలేదు వీళ్ళ పనిలో? ఉన్నారా?
పెంతుకోసం రాణిస్తారా? ఈ పీటర్ని బాప్టిస్ట్ వాళ్ళు రాణిస్తారా? ఈ పీటర్ని లూథరన్ రాణిస్తారా? ఈ పీటర్ వాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రాణిస్తుందా? ఈ పీటర్ని చెప్పచ్చా? మిమ్మల్ని ఎవరైనా పనిలో పెట్టుకుంటారా? ఏ సంఘమైన మిమ్మల్ని పనిలో పెట్టుకుంటుందా? ఏ విశ్వాసాన్ని మీతో మాట్లాడతారా? ఎవరైనా మీకు ప్రైజ్లాడు చెప్తారా? ఎవరైనా మీకు వందనాలు చెప్తారా? ఎందుకు? వాళ్ళు అడుగుతున్నారు సాయంకాలం, మేము ఊరకనే నిలబడుతున్నాం, మమ్మల్ని ఎవరు కూడా ఏ సంఘం కూడా మనం తీసుకోవడం లేదు. మననంటే మనలో ఉన్న క్రీస్తుని తీసుకోవడం లేదు, మనలో ఉన్న వాక్యాన్ని తీసుకోవడం లేదు, మనలో ఉన్న వర్తమానాన్ని తీసుకోవడం లేదు, మనలో ఉన్న ప్రేమను తీసుకోవడం లేదు, ఈ కాలం యొక్క బయలుపాటు తీసుకోవడం లేదు, ఈ కాలం యొక్క ప్రత్యక్ష తీసుకోవడం లేదు. ఈ కాలంలో దేవుడు ఏం చేస్తాడో ఆ కార్యములనే తీసుకోవడం లేదు. వాళ్ళు ఎందుకు తీసుకోవడం లేదు ఈరోజు? అందుకని ఊరకనే ఎవరైనా పిలుస్తారేమోనని ఈ పీటర్ సాయంకాలం నిలబడుకొని ఎదురు చూస్తా ఉంటే ఒకరోజు పరశుద్ధరావు పిలిచినాడు. అయ్యా ఇది కరెక్ట్ అయ్యా. ఒకరోజు పక్కన పాస్టర్ పిలిచినాడు. అయ్యా ఇది కరెక్ట్ అయ్యా. ఒకరోజు చక్రయ్య గారు పిలిచినాడు. అయ్యా ఇది కరెక్ట్ అయ్యా. చెప్పచ్చా? హల్లెలూయా. ఈరోజు ఎవరు పిలుస్తున్నారు? వాళ్ళ సంఘాల్లో పిలుస్తున్నారు మనని. దేవుని సంఘమే పిలుస్తా ఉంది. దేవుని సంఘంగా మార్చబడే వాళ్ళు పిలుస్తున్నారు. దేవుని నిజమైన క్రైస్తవులుగా ఉండే వాళ్ళని పిలుస్తున్నారు. ఈ శాఖలన్నీ మనం పెట్టుకోరు పనులు. అసలు మీరంటే కూడా పడదు. నేను సరే పాస్టర్ని వాక్యాన్ని పోతుంది, నేను పడదు. కొంతమంది పాస్టర్లు మరి మీరు ఎందుకు పడరు? స్రవంతి అంటే కొంతమంది పాస్టర్లకే పడదు. ఏం నేను మరి ఎట్లుండవా అన్ని తీసేస్తారా? ఎవరు మేము మీ పాస్టర్ అసలు చెడగొట్టిందే పాస్టర్. నిన్న నాకేం పని? వాక్యం అన్నావు, వాక్యం చదివా, వాక్యం చూసావు, నువ్వు మార్చుకున్నావు. ఎంతమంది నేను ఇక్కడ కొట్టుకుంటుంటే అల్లు చెప్పడం లేదు. మీరు నేను చెప్తే ఏం చేస్తారమ్మా? నేను నోరు కొట్టుకుంటాడు. జాషువా గారు చెప్తున్నాడు, రేపు వారం కొంచెం సౌండ్ పెంచండి అని చెప్పి. మీరు అరవడం లేదు, ఆమెను చెప్పడం మీ స్వరం లేవు. ఇంత గట్టిగా చెప్తుంటా కూడా అవునా? మనం ఇలా ఉండడము లోక సంఘాలకి ఇష్టమే లేదు. దేవుని రాజ్యం అని చెప్పుకునే వారికి ఇష్టం లేదు. అవి నిజంగా దేవుడి రాజ్యాలు కావు. ఎవరు మన పనిలో పెట్టుకోరు. ఆయన అంటున్నాడు వచ్చి, ఎందుకు ఊరకనే నిలబడుకో ఉంటారు? మమ్మల్ని ఎవ్వరు కూడా పనిలో చేర్చుకోలేదయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ ఊరకే ఎందుకు నిలబడుకో ఉన్నారు? ఏ పని పాట లేక నిలబడుకోలేక ఊరికనే మనం. ఆయన ఏదో ఇస్తాడని కాదు, ఆయన పిలుస్తాడని. ఎక్కడికి? ఆయన పొలంలో పని చేయడానికి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈరోజు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఆయన పొలంలో పని చేయడానికి ఊరకే నిలబడుకొని ఉన్నారంట. ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు ఊరకనే? మమ్మల్ని ఎవరు ఈ శాఖలు ఎవరైనా నన్ను ప్రసంగాన్ని పిలుస్తారా? ఈ సంఘాలు ఎవరైనా ఒక్కరైనా బోధించడానికి నన్ను పిలుచుకుంటారా? ఒకవేళ పిలిచినా రెండోసారి పిలవరు. పిలిచారా? ఒకసారి మాట్లాడి వందనాలు చెప్తే రెండోసారి వందనాలు కూడా చెప్పరు. ఒకసారి ప్రేమిస్తే అన్నం పెడితే రెండోసారి దారిలో కనబడినా కూడా మాట్లాడరు. ఒక ఊర్లో నేను ఓపెన్ మీటింగ్లో ప్రసంగం చేస్తా ఉన్నాను. ముదివర్తిలో ఓపెన్ మీటింగ్. ముగ్గురు పెద్ద స్పీకర్లు, వాళ్ళ మధ్యలో స్పీకర్గా వేశారు నన్ను. పాప పోస్టర్లు ఏమీ లేదు, పాంప్లెట్ల వరకు వేసి అందరికి పంచినాడు, రమ్మని చెప్పినాడు. మొదటి మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. రెండో మీటింగ్ లాస్ట్ రోజు నన్ను పిలిచారు. ఆ పాస్టర్ పీటర్ని పిలుద్దాం లాస్ట్ రోజు అని చెప్పి. లాస్ట్ రోజు మెసేజ్ దుమ్ముగా పోయింది. మామూలుగా పోలా. చాలా మంది సంతోషించినారు. వాళ్ళు అడిగారు, ఈయన కాదయ్యా 3 మీటింగ్స్ వేయాల్సిందని అన్నాడు. దాని స్టేజ్ మీద కనీసం 10 మంది పాస్టర్లు కూర్చొని నేరుగా వచ్చి చాలా మంది బ్రదర్ మాకు ఒక మీటింగ్ ఉంది, మాకు ఒక మీటింగ్ ఉంది, మాకు మా చర్చ్ అందరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు.
చేయి పిలవు మీరు, మీకు ఎవరు వందనాలు చెప్పరు. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ అసహించుకుంటారు, మిమ్మల్ని అందరూ హేళన చేస్తారు. ఎందుకంటే సాయంకాలం వచ్చినాడు కాబట్టి నువ్వు. హల్లెలూయా. సాయంకాలం వచ్చావా నువ్వు, అయితే నీకేమి ఇవ్వబోతున్నాడు దేవుడు. పేతురు గారు వచ్చారా మొదట? పేతురు గారికి ఇచ్చాడా? ఈరోజు నీకు జీతం ఇవ్వబోతున్నాడు ఆయన. ఏమి ఇవ్వబోతున్నాడు మీకు? హల్లెలూయా. ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి లోకానికే ప్రపంచానికే తీర్పులు తీర్చే అధికారం దేవుడు ఇచ్చాడు నీకు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. నేను అడుగుతాను, మీరు పని చేస్తే కదా మీకు డబ్బులు ఇవ్వాలంట. ఏం పని చేస్తారు మీరు? పేతురు గురించి మాట్లాడాము మనం, అపోస్తుల గురించి మాట్లాడాము మనం. అపోస్తులు కష్టపడ్డారా? పేతురు అయితే తలకిందులుగా సిలువ వేయబడ్డాడా? పౌలైతే నూనె బాండిలో ఏంచబడ్డారా? కొంతమంది కొరడా దెబ్బలు తిన్నారా? కొంతమంది హింసలు పొందారా? కొంతమంది తోళ్ళు ఆ యొక్క గొర్రెల చర్మంలో మేకల చర్మంలో ధరించుకున్నారా? వాళ్ళకి సింహాసనం ఇవ్వడమే న్యాయమే. న్యాయమే కదా? అదే పేతురు అడిగాడు కదా. ఇప్పుడు దేవుడు ఎలా చేస్తున్నాడు చూడండి. జీతం అనేది మొదటి నుంచి ప్రారంభించలేదు. జీతం అనేది చివరి వచ్చినతో ప్రారంభించినాడు ఆయన. ఆయన నీతో ప్రారంభించినాడు ఆయన. నువ్వు ఊరికే నిలబడుకున్నావు కాబట్టి నీతో ఆయన ప్రారంభిస్తున్నాడు ఆయన. ఓ మొదటి నెల అపోస్తలుడైన పేతురు అడుగుతున్నాడు, నాకేమైనా దొరుకునేమో, నాకేమైనా ఎక్కువ దొరుకునేమో. నేను ఒకవేళ కొంచెం కష్టపడిన వాళ్ళకి 1000 రూపాయలు కూలీడు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, భార్యకి అమ్మకు తెలియకుండా. చాలా డేంజర్ ఇద్దరు నాకు. చాలాసార్లు మేము ఇంటి పని చేసినప్పుడు వాళ్ళు 1000 రూపాయలే కూలి. కొంచెం వాళ్ళు కష్టపడతారు, ఎక్కువ నన్ను చూసి కొంచెం కష్టపడతారు. వీళ్ళిద్దరికి తెలియకుండా ఏం చేస్తారు, ఓ 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, మళ్ళీ థమ్సప్లు తెప్పిస్తా, మళ్ళీ టీలు తెప్పిస్తా, మళ్ళీ వీళ్ళతో భోజనం కూడా పెడతా. పీటర్ లాంటోడుగా దేవుడు. జాగ్రత్త, చాలా మంది చెప్పాను నా లాంటోడుగా దేవుడు అని చెప్పి. నేను మంచోడా, దేవుడు మంచోడా? వాస్తవంగా నేనే మంచోడిని. నేను మామూలుగా చెప్తున్నా, నాకు దయా జాలి ఉంటుంది, ఆయనతో పని కాదు. ఆయనకు ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం ఆయన చేస్తాడు. నేను చెప్తే మామూలుగా ఉంటుంది, నాకు జాలి ఉంది, దయ ఉంది. వింటున్నారా? నువ్వు అనుకుంటున్నావు నా అంత మంచోడు కాదు. నాకు పాప భీతి ఎక్కువ, నాకు దయ ఎక్కువ, నాకు జాలి ఎక్కువ. జాగ్రత్త. ఆయన క్రమం చేసేవాడు ఆయన. మనకి ఎమోషన్స్ చేస్తాం. మనకి ఎమోషన్స్ ఉంటాయి మనకి. దేవుడు ఎమోషన్ పడడు. నేను చెప్తే మామూలుగా ఉంటుంది, ఆయన చెప్తే తోటతో చెప్తాడు. నేను చెప్తే మామూలుగా పోతావు, ఆయన చెప్తే తన్ని చెప్తాడు. నేను చెప్తే మామూలుగా ఉంటుంది. వింటున్నారా? ఆయన చెబితే కొరడాతో ఉంటుంది. ఏది ఇష్టము? నా మాటిని లోపడిపోయేది మేలా, ఆయన మాటిని పోయేది మేలా? నేను చెప్పేది ఆయన చెప్పేది ఒకటే. అయితే నేనేం చేస్తున్నాను, మిమ్మల్ని కొంచెం జాలి చెప్తున్నాను. ఆయన ఒకవైపు కాదు మరోవైపు చూడండి అని చెప్తున్నాను నేను. ఆయన ఒకవైపు ప్రేమమయుడే, మరోవైపు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? చూడండి, నేనైతే ఏం చేస్తున్నాను, 1000 రూపాయలు కూలి అయితే ఇంకొక 100 రూపాయలు మరి ఆయన ఇవ్వలేదా? ఇచ్చాడు ఆయన. మనకి దయా జాలి చాలా ఉంటాయి. మనకి ప్రేమ ఎక్కువ, అవునా కదా? అరే కష్టపడ్డాడు 10 రూపాయలు ఇవ్వాలి. మరి దేవుడు దయ లేదా? ఆయన ప్రేమ లేదా? మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? ఆయన అది భూ సంబంధమైన జీతం కాదు. భూ సంబంధమైన జీతం నాకన్నా ఎక్కువ ఇస్తాడు ఆయన. అవునా? 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5000 మంది పెట్టాడు ఆయన. నేను చేయగలుగుతానా? నేను 10 మంది పెడితే నేనే దరిద్రుడిని అయిపోతా. సార్, ఈ భూమి మీద ధనవంతులందరూ కలుసుకొని ఆ
ఆకాశ పక్షులకు ఒక్క రోజు ఆహారం పెడితే రెండో రోజు వీళ్ళు బొచ్చెత్తుకుని అడుక్కోవాలంట. వింటున్నారా? ఆకాశ పక్షులన్నిటికీ ఈ ప్రపంచంలో ధనవంతులు అందరూ కలిసి ఒక్క రోజు ఆహారం పెడితే రెండో రోజు వీళ్ళు పెక్కర్లు అయిపోతారు. నా దేవుడు సృష్టి పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ఆకాశ పక్షులని నిన్ను నన్ను సమస్త జీవరాశులు పోషిస్తున్నాడు ఆయన. మన దయ్య, మన మంచితనం. నా నేను కూలోళ్ళకి ఇచ్చే ఎక్కువ డబ్బులు, మరి ఆయన ఇస్తున్నాడా? 1000 రూపాయలు కూలి అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా. భార్యకి తెలియకుండా, పిల్లలకు తెలియకుండా. అలా తెలియదు, ఇప్పుడు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్త పడతారు. ఆయన సాటుకు పోయిన ఇచ్చేసి వస్తాను నేను. ఆ దయ కలిగి రేపు మళ్ళీ వాళ్ళు పిందల కానీ వస్తారు. రేసులోకి ఇచ్చాడా? దయలు ఎక్కువ ఎవరికి? మనకేనా ఆయనకే? ఆయన తెలియదా? తెలిసా తెలియదమ్మా ఆయనకి? మరి ఎక్కువ ఇవ్వాలిగా. పొద్దు నుంచి కష్టపడ్డాడుగా, పొద్దు నుంచి పని చేశాడుగా. మరి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు, మధ్యాహ్నం వాళ్ళు కూడా వదిలిపెడతాం సార్. సాయంకాలం వచ్చిన వాళ్ళు 1 గంటే. అంతేనా? ఎంతంట? 1 గంట. హల్లెలూయా. 1 అవర్. ఈ సాయంకాలం వచ్చిన పేతురు 1 గంట పని చేస్తున్నాడు. ఉదయం నుంచి కష్టపడ్డాడు పేతురు. చెప్పచ్చా? ఆ పేతురు చెప్పచ్చా? వాళ్ళు వదిలిపెట్టాడు. చెప్పచ్చా? ఆ యొక్క పడవను వదిలిపెట్టాడు, ఇల్లును వదిలిపెట్టాడు. నేను చూడు అన్ని తీసుకుని వచ్చినాను. నేను ఒక్కనే రాలా ఏడికి. అబ్రహాం లాగా భార్యతో వచ్చినాను, పిల్లలతో వచ్చినాను, ఇల్లు ఉంది. అవునా? అవన్నీ వదిలిపెట్టానా? అవన్నీ వదిలిపెట్టనా? అవన్నీ ఉండాలి, నేను ఉండాలి. మరి జీతం పేతురు కన్నా ఎక్కువ ఇస్తున్నాడు. అసలు ఇంతకీ నేను చేసిన పని ఏంటి? ఆ పేతురు సరైన వస్త్రాలు లేవు. చెప్పచ్చా? అపోస్తలులకు సరైన వస్త్రాలు లేవు. గొర్రెల చర్మము, మేక చర్మం ధరించు. నేను చూడు కోట్ వేసుకున్నాను, టై కట్టుకుని కోట్ వేసుకున్నాను. మరి జీతము వాళ్ళకన్నా ఎక్కువే అనుకుంటున్నాను. ఇది మామూలు స్థానం కాదు. ఇది మామూలు స్థానం కాదు. ఈరోజు నీ జీతం ఏంటో తెలుసా? అపోస్తలుల కన్నా, పేతురు కన్నా, పాత నిబంధనల భక్తుల కన్నా ఈరోజు నీకు ఇస్తున్న సాయంకాలం వస్తున్న జీతము సామాన్యమైన జీతము కాదు. అది ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని లోకానికి, ప్రపంచానికి, దేవదూతలకే తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు ఇచ్చినాడు. పేతురు పని చేస్తే జీతం, ఊరికే నిలబడుకోడు జీతం. ఎందుకు నీకు ఊరికే ఇస్తున్నాడంటే, నువ్వు ఒక మాట అన్నావు కదా అక్కడ, మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా. ఏ శాఖ మమ్మల్ని పనిలో పెట్టుకోలేదయ్యా. ఏ పెద్ద కోసం మమ్మల్ని పనిలో పెట్టుకోలేదయ్యా. పని చేయాలని ఆశ ఉంది, నీ పరిచయం చేయాలని ఆశ ఉంది, నీ వాక్యం చెప్పాలని ఆశ ఉంది, నీ వర్తమానం తెలియజేయాలని ఆశ ఉంది. ఆ ఇంట బయట కట్టబడిన ఆ గాడిద నిపుతుడు యజమానుడు ఆయనకి తీసుకోపోమన్నాడు. ఈరోజు ఎన్నో గాడిదలు ఆ బయట ఆచారంలో మగ్గిపోతున్న గాడిదలకు కట్లు ఇప్పుతుంటాయి. ఆ కట్లు ఇప్పుడు కూడా చేస్తున్నాయి ఈ గాడిదలు. ఈరోజు ఎంతో ఆశ ఉంది, వాక్యం చెప్పాలా, వర్తమానం చెప్పాలా, ఆయన నామాన్ని తెలియపరచాలా, ఆయన రాజ్యం గురించి ప్రకటించాలా. పుత్రులు తెరవబడ్డాయి, సంఘకాలు వివరించబడ్డాయి, పుత్రులు తెగ చెప్పబడింది, సర్పసత్తులు బయలుపరచబడింది. ఎన్నో కార్యములు ఈరోజు బైబిల్ విశదీకరించబడ్డాయి. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు పెట్టుకుంటున్నారు ఈరోజు పనులు? ఎవరు వినడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు? చెప్పాలి.
ఆశ ఉన్నా వినడానికి ఈరోజు ఆ సంఘానికి తీరిక లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది బైబిల్లో, మాకేమి, మేము ధనవంతులమే, మాకేమి కుదువలేదంటా ఉంది. ఈరోజు పని చేయాలని ఆశ నీకుంటే వాళ్ళు పెట్టుకోకపోయినా పర్లేదు, నేను పని ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పనిలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఊరికే నిలబడుకోండావా? ఊరికంటే విశ్వాసం నిలబడుకొని ఉండవు. ఎవరైనా పిలుస్తారని ఆశ ఉంది, ఎవరైనా చేర్చుకుంటారని ఆశ ఉంది, ఎవరికైనా వర్తమానం తెలిసిన ఆశ ఉంది. ఆశ నీకుంటే ఈ మధ్యాహ్నం ఎవరి పనిలో నేను తీసుకోపోయినా, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అడుగుతున్నాడు, మిమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదా? మీరు రండి, మీరు కూడా రండి. ఈ శాఖలో, ఈ సిద్ధాంతాలు ఆచారాలతో సంఘాలను నిగిడిపోయిందా? ఈరోజు సంఘాల్లో వాక్యము లేదు. ఈరోజు వాక్యము కరువైపోయిన కాలం ఈ కాలమే. 10 నిమిషాలు వాక్యం ప్రసంగం చేశారు పాస్టర్. ఎత్తాలి పాస్టర్, వచ్చే వారం కాలం ఉండదు, వేరే పాస్టర్ ధైర్యం. సంఘ పెద్దలంటే భయం పాస్టర్, ధనవంతులంటే భయం పాస్టర్లకి, ఉద్యోగస్తులంటే భయం పాస్టర్లకి, ఓ రంగులు పూసిన స్త్రీలంటే భయం పాస్టర్లకి, జీన్స్ ప్యాంట్ వేసుకున్నారంటే భయం పాస్టర్లకి. ఎందుకంటే వాళ్ళు హెచ్చరిత వాళ్ళ సంఘానికి ఆగిపోతే ఇంటికి రాబడి ఆగిపోద్ది. వధూ సంఘం ఆ విధంగా లేదు. హల్లెలూయా. నువ్వు పరలోకం పోవాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా, నిన్ను నువ్వు సరి చేసుకోవాలా, నిన్ను దిద్దుకోవాలా, నిన్ను నువ్వు మార్చుకోవాలా. ఊరికే వస్తుందా పరలోకము? నేను అడుగుతున్నాను, ఇంతకీ ఆ పేతురు ఎక్కువ పని చేశాడా, ఈ పేతురు ఎక్కువ పని చేశాడా? ఆ పేతురు తలకిందులుగా సిలువేయబడ్డాడు. అడిగాడా వెళ్ళి ప్రభువుని, అయ్యా మేము పొద్దు నుంచి పని చేశామయ్యా, కొరడా దెబ్బలు తిన్నామయ్యా, హింసించబడ్డామయ్యా, నలగొట్టబడ్డామయ్యా, సరైన వస్త్రాలు లేవయ్యా, దాంకొని బ్రతికామయ్యా, కొండల్లో, గృహాల్లో, లోయల్లో బ్రతికామయ్యా, తలకిందులుగా సిలువేయబడ్డామయ్యా. సాయంకాలం పీక్ పాస్టర్ గాంధీనగర్లో కోట్ తీసుకుని ప్రసంగం చేస్తున్నాడు. ఆయనకి మాతో పాటు జీతం సమానంగా ఇచ్చాడు. రైట్ సార్? ఎవరి గురించి వ్యసన పడుతున్నారు? ఆ పేతురు గారు, ఈ గాంధీనగర్లో పేతురు గారి గురించేనా? ఇంతకీ ఈ పేతురు సేవ ఎక్కువ, ఆ పేతురు సేవ ఎక్కువ? ఇంతకీ ఈ పేతురు చేసిన సేవ ఏంటి? ఆ రోజు పేతురు గారు ఎదుర్కొన్నది 4, 5, 6, 7, 8, 9, 10 దుర్బోధలే. సదుకైలు, పరిసయ్యులు, హేరోదీయులు చెప్పచ్చా, శాస్త్రులు చెప్పచ్చా, జ్ఞానులు చెప్పచ్చా, అల్లెల్లి చిన్నగాజా పోయేవాళ్ళు, ఇవన్నీ మహాగలిపితే ఎన్ని బోధలు? ఒక 10 బోధలు, దుర్బోధలు మాత్రమే ఆ పేతురు గారు ఎదుర్కొన్నారు. వాటికి నిలబడ్డాడు. అపోస్తలుల గారు 4 అధ్యాయాల్లో పేతురు యోహాను నిలబెట్టారు. వాళ్ళు పేతురు అంటున్నాడు, మేము కన్న వాటిని ఉన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమన్నారు. అంటే పేతురు గారు ఎదుర్కొన్న బోధలు, దుర్బోధలు, వాక్యమునికి వ్యతిరేకమైన బోధలు 10 బోధలు మాత్రమే. ఈ రోజు ఈ గూడూరు పేటరు ఎదుర్కొంటున్న బోధలు వేలు బోధలు. యేసు ప్రభు దేవుడు అంటే నమ్మరు. తండ్రి అనే దేవుడు ఒక ఆయన, కుమారుడే దేవుడు ఒక ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆయన, యెహోవా దేవుడు ఒక ఆయన, తృప్తం అనే దేవుడు ఒక ఆయన, ఆయన ముగ్గురులో ఇద్దరనే అని ఒక ఆయన, ఆయన ఒక్కడే అని ఒక ఆయన, ఆయన ముగ్గురనే అని ఒక ఆయన, ఆయన తృప్తంలో ఏకత్వం అని ఒక ఆయన. ఎంతమంది? ఎన్ని బోధలు ఈరోజు? ఒక బోధ? ఎన్ని బోధలు ఉన్నాయో తెలుసా? ఇంచుమించు 3000 బోధలు ఉన్నాయంట ఈరోజు. ఈరోజు కడవర కాలం సాయంకాలం వచ్చిన వాళ్ళు ఎదుర్కొన్న బోధలు ఎన్నమ్మా?
3000 పేతురు పౌలు ఎదుర్కొన్న బాధలు ఎన్ని బాధలు? మహా అంటే 10. ఈరోజు ఈ టెలివిజన్లు వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత, ఈ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత, ఈ మీడియా వచ్చిన తర్వాత, చెప్పచ్చా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్లోకి ఎన్ని బోధలు వచ్చున్నాయి? ఎంతమంది దేవుళ్ళను బోధిస్తున్నారు ఈరోజు ఈ బైబిల్ కాలేజీలు వచ్చి? వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఆ కాలం పేతురు కాదు, కానీ ఈ కాలం పేతురు కావాలా? ఈ కాలం అభిషేకం కావాలా? ఆ కాలం అభిషేకం 10 బోధలు ఎదుర్కోవడానికి సరిపోయింది. ఈ కాలం అభిషేకం, ఆ అభిషేకం సరిపోదు. పేతురు అభిషేకం సరిపోదు. పాత నిబంధనల భక్తుల అభిషేకం సరిపోదు. ఈ కాలానికి మన అభిషేకం పొందుకోవాలా? ఈ కాలానికి ఒక అభిషేకం ఇవ్వబడింది. ఈ కాలానికి ఒక వర్తమానం ఇవ్వబడింది. ఈ కాలానికి ఒక వాక్యం ఇవ్వబడింది. అదే కడవరి కాల వర్తమానము. రైట్ సార్? ఎందుకు నిలబడుకో ఉన్నారు? ఎవరు మన ఈ గూడూరంతా చాలా మంది పాస్టర్లు నన్ను చూస్తే ప్రైస్ లార్డ్ బ్రదర్ అంటే లోపల పుచ్చుకుంటా ఉంటున్నారా? ఎవరికి మనమంటే పడనే పడదు. వాక్యం అది. వాళ్ళు ఏం చేస్తారు పాపం? రాయబడి ఉన్నది. దేవుడు అడిగాడు, ఎందుకు పేతురు నిలబడుకోన్నావంటే, ఎవరు మమ్మల్ని పనిలో పెట్టుకోలేదయ్యా. ఆయన అన్నాడు, రా నా తోటలోకి రా చెప్పాడా? హల్లెలూయా. ఇప్పుడు జీతం ఎక్కడి నుంచి ప్రారంభించినాడమ్మా? మొదట్లో నుంచి ప్రారంభించాడా? ఆఖరిలో నుంచి ప్రారంభించాడా? జీతం నీ దగ్గర నుంచి ప్రారంభించినాడు ఆయన. సాయంకాలం వచ్చింది ఎవరో తెలుసా? వధువైనది. సాయంకాలం వచ్చింది మనమై ఉన్నాము. మొదట వచ్చింది ఎవరో? పేతురు అయి ఉన్నాడు. 9, 12, 3 గంటలకు వచ్చింది సంఘ కాలాల వాళ్ళు అయి ఉన్నారు. చివరిలో వచ్చింది నువ్వు అయి ఉన్నావు. ఏమే రైట్? నువ్వేనా 5 గంటలకు వచ్చింది? ఎవరైనా నిన్ను పనికి తీసుకుంటారా? అసలు మా పిల్లలు కూడా చేసుకొని కూడా ఇష్టపడరు. గత నెల నుంచి మన చర్చిలో ఒక అమ్మాయిని ఒకరు కూడా అంటాడు, అంటే మన పిల్లలు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరండి. మన పిల్లలు చేసుకోవాలంటే వాళ్ళు చెప్తున్నారు, ఎట్టయ్యా ఏదో ఒకటి చేసుకోవయ్యా, ఏదో ఒకటే మరి అట్టుంటే చిన్నగానే చేసుకోవాలి. హాస్టల్ సరే పిల్లకాయలు ఎందుకు సార్ వాళ్ళు మనసు మారి హృదయంలోకి దేవుడు ప్రేరేపించి. అవును, దయచేసి ఎవరు తీసేవాకండి. ఇవన్నీ నా మాటలు ఎవరు తీయాలి. మీ అంతరంగంలో కలిగినప్పుడు మాత్రమే తీయండి. వింటున్నారా? దేవుడిని అంతరంగం లోపలికి వస్తే ఏది ఉంచాలో ఏది తీసేయాలో అది చేస్తాడు. నువ్వు పెరిగే బలవంతంగా నువ్వు బలవంతంగా తీసి మళ్ళా పెట్టుకుంటావు. ఎందుకు వచ్చిన బాగా బలవంతంగా తీస్తే నువ్వు మళ్ళా పెట్టుకుంటావు. బలవంతంగా ఎవరు తీయొద్దు. నీ అంతరంగంలో దేవుడు వచ్చి ఇది నా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేయడం చేయాలి. చాలా మంది గబగబా చేస్తారు. సడన్లీ కన్వర్ట్ దేర్ డేంజర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాయంకాలం వచ్చిన వాళ్ళు మీరేనా? 5 గంటలకు వచ్చారా? ఎంత మీకు జీతం తెలుసా? మీకు వడంబడిక లేదు. మీకు దేనారమ కాదు. ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చొని లోకానికి, ప్రపంచానికే తీర్పులు తీర్చే అధికారం ఇచ్చినాడు దేవుడు. మీకు చెప్పలు కొడదాం గట్టిగా మనము. ఇప్పుడు పేతురు వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా హల్లెలూయా ముగిస్తున్నా, అయ్యా
9 నిమిషాలు ఉంది నాకు ముగిస్తా. హల్లెలూయా. నా సొమ్ము నా ఇష్టం. నేను మంచివాడిగా ఉండడం నీకు ఎంత మాత్రము ఇష్టం లేదా? నా సొమ్ము నా ఇష్టం. నీకు ఎంత ఇవ్వాలనుకున్నాను అంత ఇచ్చాను. నీకు ఎంతతో నేను ఇస్తానని ఒప్పందం చేసుకున్నాను. దేనారు. నీకు తక్కువ ఇస్తే నువ్వు మాట్లాడాలా. వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు సార్ వాళ్ళకి? పేతురు అడిగే సమాధానం. పేతురు ఇంకేం మాట్లాడాలి. ఆ బలిపీఠం, ఆ యొక్క ధవల సింహాసనం తీర్పులో ఆ కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు నిలబెట్టి తీర్పు తీర్చేటప్పుడు నువ్వు ఎక్కడుంటావు? గొర్రెల్లో కాదు, మేకల్లో కాదు. నువ్వు ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చొని ఉంటావు. నేను వద్దా కావాలమ్మా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎక్కడ పోవడానికి? సింహాసనం మీదకేనా ఇష్టపడుతున్నారు? ఆయనతో కూడా సింహాసనం మీద, లేదా కోట్లు చేతులు కట్టుకుని నిలబడుకుంటారు. గొర్రెలు మేకలు తీర్పు తీర్చేటప్పుడు నువ్వు ఎక్కడుంటావు? గొర్రెలనా మేకలనా? ఈ రెండు గుంపుల్లో ఉండకూడదని దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను సాయంకాలం పిలిచినాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. ఎంతమంది ఇష్టపడుతున్నారా? కూర్చుంటారు సింహాసనం మీద. హల్లెలూయా. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళతో గొడవలు. ఎవరికి? మత్తయి సువార్త 7:20. 8 నిమిషాలు. 7:20. వీళ్ళెవరు సార్? వీళ్ళు గొర్రెల్లో ఉన్న వాళ్ళేనా? పోనీ మేకల్లో ఉన్న వాళ్ళేనా? వీళ్ళు మేకల్లో ఉన్న గుంపు. ఇది మేకల గుంపు. ఎవరు మేకలు? గొర్రెలు దేవుని బిడ్డలు, దేవుని సంబంధాలు. మేకలు ఎవరు? అవిశ్వాసులు అన్నిలని లోకం చెప్తా ఉంది. మేకలు అవిశ్వాసులు అన్నిల కన్నా ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపే పాస్టర్లు అయి ఉన్నారు. జకర్యా గ్రంథం 10:3 కావాలంటే చదువుకో. హెబ్రీ పత్రిక 13:17 చదువుకో. నాయకులు మేకలు ఎక్కడున్నారు? మేకల్లో నిలబడుకొని దేవుణ్ణి అడుగుతున్నారు. మీ నామములో మేము దెయ్యములు ఎల్లగొట్టాం, మీ నామములో మేము అద్భుతాలు చేశాం. ఓకేనా? ఆయన ఏమన్నాడు? ఎన్నడూ మిమ్మల్ని నేను ఐ డోంట్ నో. అంతేనా? మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో. చూస్తున్నారు వాళ్ళు. సరే, దెయ్యాలు ఎలగొట్టాం, అద్భుతాలు చేసాం, అవి చేసాం, ఇవి చేసాం. ఓకే, తెలీదు. ఆ పైన కూర్చో ఉన్నారు కదా. సార్ ఎక్కడ? వాళ్ళ కడుపుంటే ఎక్కువైంది. నీతో కూడా నీ పక్కన కూర్చోండి ఒక గుంపు. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళను చూసి వీళ్ళకి బాధ ఎక్కువైపోయింది. ఎవరికి? ఈరోజు నువ్వు ఎవరికి సువార్త చేస్తావో వాళ్ళు ఒక రోజు అక్కడ నిలబడుకొని అడుగుతారు దేవుణ్ణి. మేము అద్భుతాలు చేశాము, మేము స్వస్థతలు చేశాము, మేము అవి చేశాము, ఇవి చేశాము, అన్నీ చేశాం. దేవుడు అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు నా దగ్గర నుంచి. పీటర్ ఏం చేసినాడు? పీటర్ ఏం చేసినాడు? ఏంది ప్రభా నీ సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నావు? ఒకవేళ ఈరోజు మనల్ని తిట్టేవాళ్ళు, మనం వ్యతిరేకించేవాళ్ళు, మనం దూషించేవాళ్ళు, మనం దుర్భాషలు ఆడేవాళ్ళు ఆ గొర్రెల్లోకి మేకల్లోకి ఎక్కడో సంథింగ్ రాని, రేపు నిన్ను వాళ్ళు సింహాసనం మీద కానీ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరికి సువార్త చెప్పావో, నువ్వు ఎవరికి వాక్యం చెప్పావో, నువ్వు ఎవరికి వర్తమానం చెప్పావో వాళ్ళు రేపు నిన్ను సింహాసనం మీద చూస్తే అది మామూలు స్థానం కాదు. జపదేవుని తల్లి ఆమె
కుమారులు కూడా లేదు ఆ భాగ్యం. జబదేవుని తల్లి కుమారులు అడిగిందా, నా కొడుకుని కుడి వైపు నీ కుమారుణ్ణి నీ ఎడమ వైపున ఒక కుమారుని కూర్చోబెట్టుకుంటే అంతే చాలని చెప్పిందా? రారా చిన్నోడు ఎటు కూర్చో, రారా పెద్దోడు ఎటు కూర్చోన్నాడు ఆయన? కూర్చోబెట్టుకున్నాడమ్మా? లేదు కదా. మరి వీళ్ళకి ఇచ్చాడా? గొర్రెలకి ఇచ్చినాడా? మేకలకి ఇచ్చినాడా? ఈరోజు సంఘాలన్నీ బోధిస్తున్నాయి ఎక్కడ? గొర్రెల్లోకి, అందరు గొర్రెల్లోకే. అమ్మా ఈరోజు జాసవ పుట్టినరోజు కదా, మీకు బగార్ రైస్ అన్నం పెట్టు, గొర్రెల్లోకి రా. అమ్మా రేపు నీ వారు పుట్టినరోజా, అన్నం పెట్టు, పాయసం ఎత్తుకోరా, ఎక్కడికి రా? గొర్రెల్లోకి రా. గొర్రెలే అన్నం పెట్టారంట, నీళ్ళు ఇచ్చారంట, చెరసాన చూడొచ్చారంట, దిగంబరి వస్త్రాలు ఇచ్చినారంట, గుడ్లు పంచినారు, చలికాలం దుప్పట్లు పంచినారు, అన్ని చేసినారు. ఏడు నిలబడుకున్నారు పోయి, గొర్రెల్లో తీర్పులో ఉన్నారు, కోర్టులో నిలబడుకున్నారు పోయి. ఏంద్రా కేసు అంటే కోర్టు కేసు. అన్నం పెట్టి కోర్టుకు పోయినారు. అన్నం పెట్టి కోర్టుకు పోయే ముందు ఎక్కడ పోవాలా? జైలుకు పోవాలి. లేసా డైరెక్ట్ కోర్టుకు పోతారా, జైలుకు పోయి కోర్టుకు పోతారా? స్టేషన్కి పోయి ఆత్మహత్య ముగిస్తా 3 నిమిషాలు. హల్లెలూయా. కోర్టుకు పోవాలంటే ముందు ఎక్కడ పోవాలా? స్టేషన్ పోవాలా. 1 టౌనో 2 టౌనో రూరల్ ఆడుకో పోవాలా. మొత్తానికి నీ కేసు ఏంది? ఏంద్రా కేసు అంటే కూడబెట్టే కేసు. కూడేని మాట్లాడాలి. అన్నం పెట్టి కోర్టుకు పోవాలి, నీళ్ళు ఇచ్చి కోర్టుకు పోవాలి, జైల్లో ఉంటే చూడొచ్చే కోర్టుకు పోవాలి, హాస్పిటల్లో ఉంటే చూసే కోర్టుకు పోవాలి, గుడ్డలు ఇచ్చే దుప్పట్లు పంచే ఎడబడదు. కేసు ఏం కేసు? అన్నం పెట్టి మంచి చేసిన కేసు, చెడ్డ చేసిన కేసు. ఈ మర్డర్ కేసు కాదు ఇది. ఎందుకు అర్థం కావడం ప్రజలకి? ఈ మధ్యాహ్నం నువ్వు కూడా కోర్టుకు పోతావా? గొర్రెల్లోకి ఆయనతో కూడా నీ సింహాసనం మీద కూర్చుంటావు. ఈ సాయంకాలం వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకపోతే నువ్వు గొర్రెల్లో కూర్చుంటావు పోయి. దక్షిణపు దేశపు రానే ఈ తరం వారి మీద నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తుందంట ఆమె. ఉందా ఇక్కడ రానే? పరలోక పెళ్లి కుమారుడు ఆయన, భూలోక పెళ్లి కుమార్తెవే నీవే. రానివే, దక్షిణపు దేశపు రానే, అన్ని రాలైన రానే, వధువైన రానే నీవే. ఆయన సింహాసనం మీద కూర్చొని ఒక రోజు లోకానికి, ప్రపంచానికి దేవదూతలుగా తీర్పు తీర్చే భాగ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె లోకం మీద నేరస్థాపన చేస్తుంది. నేను ఈ కాలం యొక్క వర్తమానం నీకు చెప్పాను, బాప్తిజం నీకు చెప్పాను, ప్రభరాత్రి భోజనం నీకు చెప్పాను, ముసుగు నీకు చెప్పాను, పాదపరిచయం నీకు చెప్పాను, దైవత్వం నీకు చెప్పాను, ఈ కాలం నీకు చెప్పాను, వధువు స్థానం నీకు చెప్పాను. నువ్వు తోసివేశావు. నిలబడుకో గొర్రెల్లో నువ్వు అని ఒక రోజు ఆ నేరస్థాపన చేయబోతా ఉంది వధువు. ఈ కాల వర్తమానం తోసివేసినోడు ఆ తీర్పులో నిలబడబోతున్నావు. నీవు నిలబడ్డానికి కాదు, ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చోడానికి పిలిచినాడు ఆయన్ని. ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చోడానికి ఇష్టపడుతున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఒక్క నిమిషం ముందు ముగించాను ఈరోజు. కళ్ళు మూసుకున్నాం అందరము. ఆమేన్, హల్లెలూయా. ఒక నిమిషం ముందే ముగించాను నేను ఈరోజు. చూడండి నా మాట పోతున్నాను. కళ్ళు మూసుకున్నాం మన మధ్యలో జాషువాస్. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టిమంతుడా, వందనాలు, స్తోత్రములు.
చేర్చుకోవడానికి ఇష్టపడలేదు ప్రభువా. ఓ దేవా, లోకం మమ్మల్ని విసర్జించింది దేవా. అయ్య దేవా, సమస్త శాఖలు నాయన తండ్రి వాటి చేత మేము విసర్జించబడ్డాం ప్రభువా. నీ యొక్క ప్రేమతో నాయన తండ్రి, నీ యొక్క దయతో దేవా నాయన తండ్రి, ఇంకా మీరు పనికి వెళ్ళలేదా, ఇంకా మిమ్మల్ని ఎవరు పనిలోకి చేర్చుకోలేదా అని అన్నట్లు ప్రభువా దేవా నాయన తండ్రి, ఓ దేవా నాయన తండ్రి, దిక్కులేని వారిని నాయన తండ్రి, ఓ దేవా నాయన తండ్రి, దేవా నీకే స్తుతులు నాయన తండ్రి. అయ్య దేవా, వడంబడిక లేని పని, ఓ దేవా నాయన తండ్రి, ఒక కాస్ట్ లేని పని, నీ జీతము ఇంత అని చెప్పని పని ప్రభువా దేవా నాయన తండ్రి, మమ్మల్ని ఎంతగానో హెచ్చించావు ప్రభువా. దేవా, సమస్త లోకానికి దేవదూతలకి తీర్పు తీర్చే ఒక గొప్ప భాగ్యాన్ని నాయన తండ్రి, అయ్యదేవా ఈ కాలపు నాయన తండ్రి వర్తమానం నమ్మిన మాకు నాయన తండ్రి మీరు ప్రసాదించారు ప్రభువా. దేవా నాయన తండ్రికి దానికి మేము గొప్పవారమేం కాదు ప్రభువా. దేవా నాయన మేము ఉన్నతులమేం కాదు ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, మేము రాజులము కాదు దేవా, మేము ధనవంతులం కాదు ప్రభువా. ఒక సామాన్యమైన ప్రజలు నాయన తండ్రి మీరు పిలిచారు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆ దక్షిణ దేశపు రాణి ఎలాగైతే లోకం మీద నిలబడి లోకానికి తీర్పు తీరుస్తుందో ప్రభువా, అట్టి స్థానాన్ని నాయన తండ్రి మీరు మాకు ప్రసాదించారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. నీ వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు మరణములోకి రాక, తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, లవోదికీయ సంఘ కాలంలో ప్రభువా మీరు మాకు వాగ్దానం చేశారు, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండు ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పారు దేవా. అయ్య దేవా నాయన తండ్రి, దేవా మేమెంతో మందికి వాక్యం చెప్పి ఉండొచ్చు, ఆ తీర్పు దినమునందు ప్రభువా వారు మమ్మల్ని చూసి అసూయపడే రోజు ఒకటి తీసుకొస్తారని నాయన తండ్రి మీరు మాకు సెలవిస్తున్నారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. అనేక విధాలుగా నాయన తండ్రి మీ సేవకుల్లో నుంచి మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యదేవా, అట్టి విశ్వాసాన్ని నాయన తండ్రి మాలో పెంచండి ప్రభువా. అయ్యదేవా, అనుదినము నాయన తండ్రి ఇంకా నీకు దగ్గరగా నడిచే కృపను మాకు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభువా. ఇంకా నాయన తండ్రి నీ కోసం నమ్మకం కలిగి పనిచేసే ఒక మంచి పనివారిగా నాయన తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వాక్యం నాయన తండ్రి వారి మనసుల్లో నుంచి సాతాను ఎత్తుకెళ్ళిపోకున్నట్లు నాయన తండ్రి వారి మనసుకు నాయన తండ్రి సున్నతి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, నీ దాసుని నాయన తండ్రి 7 ఆత్మతో నింపి అభిషేకించారు, మరి ఇంకా ఎక్కువగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. నాయన తండ్రి, వెళ్ళు ప్రతి చోట ప్రభువా నాయన తండ్రి అబ్రహాముకు చేసిన వాగ్దానము నీవు అడుగు పెట్టిన ప్రతి చోట నీకు స్వాధీనం చేస్తానని చెప్పిన వాగ్దానం నాయన తండ్రి అయా నెరవేర్చమని ప్రార్థిస్తూ దేవా నిన్నే స్తుతిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. కరుణ చూపు నీ ప్రేమ నన్నెన్నుకున్నదయా, నీ కృపతో నన్ను పిలచుకున్నావయ్యా. కరుణ చూపు నీ ప్రేమ నన్నెన్నుకున్నదయా, నీ కృపతో నన్ను పిలచుకున్నావయ్యా. నా ప్రయాసలో లేదు,
గోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. అధికారులు అయినా ప్రధానులు అయినా నీ ప్రేమ నుండి ఎడబాపవు. అధికారులు అయినా ప్రధానులు అయినా నీ ప్రేమ నుండి ఎడబాపవు. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సాయంకాలం వచ్చిన ప్రజలు మనమై ఉన్నాము. వాక్యం చెప్తుంది, పొందగోరు వారి వలన ప్రయాసపడి వారి వలన కాదు, కానీ కరుణ చూపు దేవుని కృపలో మాత్రమే జరుగుతుంది. ఇంత ధన్యకరమైన వాక్యం నీకు ఇచ్చాడు దేవుడు. మరి నువ్వేమైనా దానికోసం ప్రయాసపడ్డావా? దానికోసం ఏమైనా సంపాదించుకోవడానికి ఏమైనా ఎగిసిపడ్డావా? ఊరికే నిలబడిన విశ్వాసమును మాత్రమే చూశాడా?